చేసి యూట్యూబ్ లో పెడతానండి, మీరు చూసుకోవచ్చు తర్వాత డౌట్ ఉంటే. అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం అండి. వాస్తవికంగా అసలు వాస్తు అంటే ఎలా ఉంటుందో మీకు ఈరోజు ఒక 90 మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఏమన్నారంటే దీన్ని కూడా ఒక కోర్స్ పేరులాగా పెట్టాను. దాన్ని వాస్తు ప్రవేశిక అంటే వాస్తు అసలు ఏంటో మీకు ప్రవేశం ఎలా ఉంటుంది అంటే వాస్తు మీకు ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది అని మీకు అర్థం కావడానికి వాస్తు ప్రవేశిక అని పెట్టి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంది అంటారు, మీరు చాలా మంది చెప్తారు ఏమనంటే వాస్తు 30 ఏళ్ళకి చూస్తున్నారు, 40 ఏళ్ళకి చూస్తున్నారు, మా నాన్న వాళ్ళు చూడలేదు, మా తాత చూడలేదు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళ ఇంట్లో 5 పిల్లలు 10 మంది పిల్లలు సంసారాలు చేశారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి అన్ని బాగున్నాయి, మనం ఇవన్నీ ఎక్కువ తక్కువ చూసి వాస్తు చూస్తున్నాం అని మాట్లాడుకుంటాం. కానీ వాస్తు ఎప్పుడు పుట్టిందని అడిగి క్వశ్చన్ వచ్చినప్పుడు మనిషి పుట్టినప్పుడే వాస్తు పుట్టింది. వాస్తు అంటే ఏంటంటే ప్రకృతికి మనిషికి మధ్యన సామరస్యత చూపిస్తుంది, సమతుల్యతను. ప్రకృతిలో ఉన్న పంచభూతాలు, మనిషి శరీరంలో ఉన్న పంచభూతాలు, మన ఇంటి నిర్మాణంలో వాడే పంచభూతాలు, ఇంటిలో ఉన్న పంచభూతాలు, వీటన్నిటికీ ఒక సమతుల్యత వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు రావు. ఆ సమతుల్యత ఎలా తీసుకురావాలనేది వాస్తు చెప్తుంది సింపుల్ గా. గాలి నీరు అగ్ని, ఆకాశము, జలము, పృథ్వీ, ఈ పంచభూతాలు సరిగ్గా ఉంటే సార్ మనకేం సమస్యలు రావు. అయితే మీరు ప్రతి సమస్యను వాస్తు సమస్య అనుకోవద్దు, అది వేరే కారణాల వల్ల రావచ్చు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానికి వాస్తు వాళ్ళ గురించి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుడు ఇల్లు కూలగొట్టు పనులు చేయొద్దు. మీకు వాస్తు రిలేటెడ్ ప్రాబ్లం వస్తే తప్ప. ఈ వాస్తు ఎలాగ చూస్తారంటే వాస్తులో 45 మంది దేవతలు ఉంటారు, అందులో 16 దిశలు. ఈ 45 మంది దేవతలు 16 దిశలలో వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలాగా అవి నిక్షిప్తమై ఉంటుందో వాటిని అర్థం చేసుకొని మన ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు వాస్తు సమస్యలు రావు. పంచభూతాలు సమపాలంగా ఉండాలి, వాయువు, అగ్ని, పృథ్వీ, ఆకాశం, జలము. అవి సమతుల్యత ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ సమతుల్యతను సాధించడమే వాస్తు అంటే. వాస్తు వేదాలలో ఉంది. మనం వేదకాలంలో తీసుకున్నప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వవేదం తీసుకుంటే ఋగ్వేదంలో ఆయుర్వేదం ఉంటుంది, వైద్యం ఉంటుంది, జీవితం ఎలాగ జీవించాలో ఉంటుంది. యజుర్వేదంలో ధనుర్వేదం ఉంటుంది, రక్షణ యుద్ధం గురించి రాసి ఉంటుంది. సామవేదంలో గంధర్వవేదం, అది లలిత కళలు, సంగీతం, పరిజ్ఞానం ఉంటుంది. అధర్వణ వేదంలో స్థపత్య వేదం ఉంటుంది. స్థపత్య వేదంలో ఒక భవన నిర్మాణం ఎలా ఉండాలి, ప్రజా పరిపాలన ఎలా ఉండాలి, అర్థశాస్త్రం గురించి ఎలా ఉండాలి, పాలన, ఆర్థిక వ్యవస్థల గురించి అధర్వణ వేదంలో ఉంటుంది. అధర్వ వేదంలో స్థపత్య వేదంలో ఉంటుంది. ఈ స్థపత్య వేదంలో ఉన్నదే వాస్తుశాస్త్రం, అంత పురాతనమైన వాస్తుశాస్త్రం. ఇప్పుడేదో 30 సంవత్సరాలు ఆయన పుస్తకం రాసి వాస్తుశాస్త్రం తెచ్చాడు, ఈయన పుస్తకం తెచ్చి వాస్తుశాస్త్రం తేలేదండి. వాస్తు రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, జైన గ్రంథాలలో ఉంది, బుద్ధ గ్రంథాలలో ఉంది, అన్ని మతాలలో ఉంది, అన్ని మంత్ర తంత్ర శాస్త్రాలలో ఉంది. వాస్తులో 18 మంది మూల పురుషులు ఉంటారు మత్స్య పురాణం ప్రకారము. భృగు, అత్రి, విశిష్ట, విశ్వకర్మ, మయ, నారద, నగ్నిత్, విశాలాక్ష, పురంధర, బ్రహ్మ, కుమార, నందీశ, ఇలాగా 18 మంది మూల పురుషులు అండి వాస్తును తీసుకొచ్చింది. మీరేమంటారు, వాస్తు అంటే 4 పుస్తకాల పేర్లు చెప్తారు మీరు పోయి పుస్తకాల షాపులో చూసి. అది కాదు వాస్తు అంటే. వాస్తు మత్స్య పురాణంలో 252 అధ్యాయంలో ఉంది. నివాసాలు ఎలా కట్టుకోవాలి, ముహూర్తాలు ఎలా చూసుకోవాలి, నేల పరీక్ష ఎలా చేయాలి, అసలు పదవాస్తు అంటే ఏంటి అనేది మత్స్య పురాణంలో రాసుకున్నాడు 252 అధ్యాయంలో. స్కంద పురాణంలో ఖండాలు ఉంటాయి, మహేశ్వర ఖండము, వైష్ణవ ఖండంలో రాశారు. ఒక మందిరం ఎలా కట్టాలి, ఒక గ్రామం ఎలా కట్టాలి, ఒక మంటపం ఎలా కట్టుకోవాలని చెప్పాడు. మీరు గరుడ పురాణంలో తీసుకున్నప్పుడు 46, 47 అధ్యాయాలు, 35, 48 అధ్యాయాలు చూస్తే ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఒక రాజభవన నిర్మాణం ఎలా కట్టుకోవాలి, ఒక శిలా విగ్రహం ఎలా ఉన్నని, శిలా విగ్రహాన్ని ఎలా స్థాపించాలి, అది గరుడ పురాణంలో చాలా క్లియర్ గా రాసుకున్నారు. అగ్ని పురాణం 13వ అధ్యాయం తీసుకుంటే వాస్తులో గృహ నిర్మాణం అంటే ఏంటి, చెరువుల నిర్మాణం అంటే ఏంటి, దాని గురించి క్లియర్ రాశారు. భవిష్య పురాణంలో 3వ అధ్యాయంలో వాస్తు శాస్త్రం గురించి వివరించడం జరిగింది.
ఆగమ శాస్త్రాలు తీసుకున్నప్పుడు కామికాగము, కన్నకాగము, ఏ ఆగమ శాస్త్రం తీసుకున్నా అందులో వాస్తు శిల్పం గురించి తప్పనిసరిగా వాళ్ళ ప్రస్తావన ఉంది. మనకు మన ఎక్కువ ఉపయోగించే పుస్తకాలలో వచ్చినప్పుడు సమరాంగణ సూత్రధార, మానసార, విశ్వకర్మ ప్రకాశిక అండ్ మయమతము, ఈ 4 ఎక్కువ వాడతారు. మానసార అనే గ్రంథము రామాయణ కాలంలో అయోధ్య నగరం కట్టేటప్పుడు వాళ్ళు గ్రంథం రాసుకొని, మానసార గ్రంథం రాసుకొని అందులో వాడిన 75 అధ్యాయాలలో రాసినట్టుగా ఆ నగరాన్ని నిర్మించారు. అది అయోధ్య నగర నిర్మాణంలో వాడింది. విశ్వకర్మ వాస్తుశాస్త్రము 13 అధ్యాయాలు చాలా క్లియర్గా దాని గురించి చెప్పారు. అలాగే మయవాస్తు, ఇవన్నీ మన భారతీయ గ్రంథాలలో ఉంది. వేదాలు, స్మృతులు, దర్శన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని తీసుకుంటే వేదాలలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదము, అందులో వేదాంగాలు ఉంటాయి. వ్యాకరణము, జ్యోతిషము, నైరుత్యము, శిక్ష, ఛందస్సు, కల్పము, ఈ 5 జ్యోతిష్యం ఉంది వేదాంగాలలో. ఈ జ్యోతిష్యం తీసుకున్నప్పుడు జ్యోతిష్యంలో సిద్ధాంత భాగం ఉంటుంది, శకునం ఉంటుంది, ప్రశ్న, హోర, సమిత. జ్యోతిష్యం అంటే చాలా పెద్ద సముద్రం లాంటి సబ్జెక్టు. అందులో సిద్ధాంతం వేరు, శకునం వేరు, ప్రశ్న, హోర, సమిత. సంహితలో తీసుకున్నప్పుడు 5వ భాగం సమిత. అది తీసుకుంటే ముహూర్తము, శాంతి, స్వప్నము, సృష్టి, వృష్టి, సాముద్రికము, వాస్తు, గోచారము. జ్యోతిష్యంలో సమిత భాగంలో వచ్చేది వాస్తు భాగము. వాస్తులో మళ్ళీ అన్వేషణ ఉంటుంది, నిర్మాణ వాస్తు ఉంటుంది, భూగర్భ వాస్తు ఉంటుంది. భూగర్భ వాస్తు అంటే ఎక్కడ ధనం ఉంది లోపట, ఎక్కడ లోహం ఉంది, బంగారం ఎక్కడ ఉంది, వజ్రాలు ఎక్కడ ఉన్నాయి, ఏ లోహం ఎక్కడ ఉంది చెప్తుంది, నీళ్ళు ఎక్కడున్నాయి, ఎంత లోతులు ఉన్నాయి, భూగర్భ వాస్తు చెప్తుంది. నిర్మాణానికి వచ్చినప్పుడు ఆలయ నిర్మాణము, యంత్ర నిర్మాణము, శిల్ప నిర్మాణము, గృహ నిర్మాణాలు వస్తుంది. గృహం తీసుకున్నప్పుడు నివాస యోగ్యము, వ్యాపారము. మళ్ళీ వ్యాపారం తీసుకున్నప్పుడు వాణిజ్య ఉపయోగాలకు పరిశ్రమ. మీరు చూడండి ఎంత క్రిటికల్ గా ఉంటుందో వాస్తు. అందుకనే మీరు అర్థం చేసుకోవాలి, నెట్లో చదివి చూసి పుస్తకాలు చూసి వాస్తు చేయొద్దు. మీకు నమ్మకం లేకపోతే ఫాలో కావద్దు. ఎవరైనా వాస్తు గురించి వచ్చి మీ ఇంటిలో ఇలా ఉంది అని అంటే వాళ్ళు సమస్యకు పరిష్కారం చెప్పే అర్హత లేనప్పుడు మీరు వాళ్ళు చెప్పింది వినొద్దు, నమ్మొద్దు. ఎవరైనా వాస్తులో మీకు ఇలాంటి లోపం ఉంది అంటే వాళ్ళకి తప్పనిసరిగా పరిష్కారం చెప్పే అర్హత కూడా ఉండాలి. అర్హత లేనప్పుడు వాస్తు గురించి మాట్లాడకూడదు. కొన్నిసార్లు 100కి 10% ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే కొన్నిసార్లు కరెక్షన్ చేయలేకపోతాడు. అది వాళ్ళ కర్మానుసారంగా జరుగుతుంది తప్ప వాస్తు ప్రకారం చేస్తే అన్ని దాదాపు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాస్తు సైన్స్ కాదు, ఇది ఒక మూఢనమ్మకం అని మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. వాస్తుకి సైన్సే అని చెప్పడానికి లక్షణాలు ఉంటాయి. ఏ సైన్స్ అయినా తీసుకోండి, నేను కెమిస్ట్రీ, అలాగే ఒక మెడిసిన్, ఒక ఇంజనీరింగ్, ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్, ఏదైనా సైన్స్ తీసుకుంటే 5 లక్షణాలు ఉంటాయి. హేతుబద్ధమై ఉండాలి, ప్రయోగపూర్వకం ఉండాలి, శాశ్వతం ఉండాలి, సూత్రాలు ఉండాలి, విశ్వవ్యాప్తమై ఉండాలి. హేతుబద్ధమైంది, ఆధారం ఉంది వాస్తుకి. ప్రయోగం, వాస్తులో ప్రయోగాలు చేసే ఈ రోజు ఈ స్థాయికి డెవలప్ చేశారు. శాశ్వతము, వాస్తులో ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్మాణం చేసినాక శాశ్వతంగా ఆ ఫలితాలు మనం అనుభవిస్తాం. తర్వాత సూత్రాలు, మిగతా సైన్స్ ఎట్లయితే సూత్రాలతోటి వాస్తు, ఆ సూత్రాలతోటి ఆ సైన్స్ ఉందో అలాగే వాస్తు కూడా సూత్రాల మీదనే ఆధారపడి ఉంది. తర్వాత విశ్వవ్యాప్తమైంది. ఏ సైన్స్ తీసుకున్నా ప్రపంచంలో ఇర్రెస్పెక్ట్ రీజన్, రిలీజియన్, కమ్యూనిటీ, కాల్డ్, క్యాస్ట్, ఎనీథింగ్ వాస్తు అప్లై చేయొచ్చు మిగతా సైన్స్ లాగానే. అందుకే వాస్తు అనేది సైన్స్, 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 దిస్ ఈజ్ ఎవిడెన్స్. తర్వాత వాస్తు అని మాట్లాడే ముందు మనం వాస్తు పురుషుని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మనము ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు కానీ గృహారంభం చేసినప్పుడు కానీ ఏం చేస్తామంటే వాస్తు పూజ చేస్తారు. బ్రాహ్మణుడు వచ్చి వాస్తు పూజ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఫస్ట్ గణపతి పూజ చేస్తాడు, ఏ విఘ్నాలు కలగకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని. గణపతి పూజ చేసిన తర్వాత నవగ్రహ ఆరాధన చేస్తాడు, నవగ్రహాలకన్నిటికీ ఆహ్వానిస్తాడు, అంటే వాటి శక్తులని ఆహ్వానిస్తాడు. అలాగా వాస్తు పూజ మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాడు, వాస్తు మండలంలో దేవతలు ఉంటారు, ఆ దేవతలందరినీ ఆహ్వానిస్తూ పూజ చేస్తాడు. వాళ్ళ శక్తులని, ఆ దేవతా శక్తులను ఆహ్వానిస్తాడు మన ఇంటికి. మన సంకల్పం చెప్తాడు, మన గోత్రము, నామము, మనము
ఎక్కడ కూర్చొని పూజ చేస్తున్నావు అన్ని సంకల్పంలో చెప్పుకుంటూ మన ఇల్లు ఎంతవరకు ఉంది, మన కాంపౌండ్ ఎంతవరకు ఉంది, మన పేరు మీద ఎంతవరకు ఉంది, మనకు ఎంతవరకు అర్హత ఉంది ఆ ఇల్లు వాడుకోవడానికి, అంతవరకు ఆ ఇంటి చుట్టూగా తిరిగి వచ్చి మనకి ఆ వాస్తు పూజ చేసేటప్పుడు, ఆ దేవత అర్చన చేసేటప్పుడు, ఆ మంత్రాలతోటి ఆ దేవతల శక్తులను ఆహ్వానించేటప్పుడు ఆ ఇంటి మొత్తం మీద ఆ శక్తులంతా ఆహ్వానించినప్పుడు ఆ శక్తి ప్రతిష్ట అయ్యి మనకు ఆ ఇంటికి ఒక దైవత్వం వస్తుంది. ఇల్లు గృహప్రవేశం చేయకముందు చెప్పుల కాళ్ళతో తిరుగుతాము, ఇష్టం ఉన్నట్టు తిరుగుతాము, దుమ్ము ధూళిన పట్టించుకోము. ఒక్కసారి గృహప్రవేశం అయిన తర్వాత మన మానసిక పరిస్థితి మారిపోతుంది. ఇల్లు లోపలిగా ఒక దేవాలయం లాగా ఒక చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన పురోహితుడు, ఆ బ్రాహ్మణుడు, ఆ ఎవరైనా సరే వచ్చి చేసిన పూజల వల్ల, ఆ మంత్రాల వల్ల, ఇంటికి వచ్చిన ఎనర్జీ వల్ల మనకు చాలా బాగుంటుంది. అది దానికి కారణం ఏంటంటే వాస్తు పురుషుడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా కథలు ఉన్నాయి. వాస్తు పురుషుడు ఒక రాక్షసుడని, ఒక రాక్షసుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఇబ్బంది పెట్టి దేవతలందరూ భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈయన వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు బ్రహ్మ నేనేం చేస్తాడు, నేనే సృష్టించాను కదా, నేను ఆయన చంపడం బాగుండదు, నేను ఆయనకు ఒక పర్పస్ పెట్టి ఒక పని చెప్పి అతన్ని మనము కంట్రోల్ చేద్దాము అని అనుకుంటారు. అందులో కథలో ఏముంటుందంటే శివుడు అంధకాసురుడు ఇద్దరి మధ్య యుద్ధం అవుతుందని, ఆ యుద్ధంలో శివుడి ద్వారా వచ్చిన స్వేదమే ఆ రాక్షస ఆకారం పుడుతుందని, అది అందరిని చంపటము తినడం మొదలు పెట్టినప్పుడు భయపడి బ్రహ్మ దగ్గరికి పోతారని బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు. ఈ రాక్షసుని మనం అందరము భూమి మీదకి పడతోయాలని. అప్పుడు అడుగుతాడు, నన్ను ఎందుకు సృష్టించారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బ్రహ్మదేవుని అడుగుతాడు. రాక్షసుడు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, మీకు ఒక వరం ఇస్తాను, మేము భూమి మీద పడేయడం అంటే ఆ భూమిలో ఎవరైనా సరే ఒక నిర్మాణం చేసుకున్నప్పుడు, భూమి వాడుకుంటూ నిర్మాణం చేసుకున్నప్పుడు నీ పర్మిషన్ లేకుండా ఎవరైనా నిర్మాణం చేసుకున్నప్పుడు వాళ్ళకు నువ్వు కష్టాలు కలిగించి వాళ్ళ పాపకర్మలకు నువ్వు తొలగించడము, వాళ్ళకు కష్టాలు కలిగించి ఇబ్బంది పెట్టడము నీ ద్వారా జరుగుతుంది. నిన్నెవరైతే ఆహ్వానించి నిన్ను బాగా చూసి నీ పద్ధతి ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు కలగకుండా నువ్వు కాపాడుతావు అని వరం ఇచ్చి ఆ బ్రహ్మదేవుడు ఆ వాస్తు పురుషుడు నేల మీద పడేసినప్పుడు దేవతలందరూ అనుకుంటారు, ఇంత పెద్ద రేపు ఈ రాక్షస లక్షణాలు ఉన్న అతను మళ్ళీ పైకి వస్తే భూమి మీద ఉన్న వాళ్ళని, ఆ దేవలోకంలో ఉన్న వాళ్ళందరిని ఇబ్బంది పెడతాడు కదా, ఏం చేద్దామని అనుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, వాస్తు పురుషునికి తన మీద మనమందరము మన శక్తులతోటి పడదోసి మనం ఆ శక్తులతో అనగపెట్టి అలాగ ఉంచుదాము. సో మన శక్తి బలంతోటి వాస్తు పురుషుడు కదలకుండా ఉంటాడు. తో అతనికి ఇంకెవరిని ఏం చెడు చేయలేడు, అతన్ని పూజించే వాళ్ళని మంచి చేస్తాడని చెప్పి ఒక పద్ధతి ప్రకారము ఆ దేవతలందరూ కూడా ఆ వాస్తు పురుషుని శరీరాన్ని ఆక్రమిస్తారు. ఆ ఆక్రమించేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 మంది దేవతలు ఒకవైపు, ఇంకొక 10 మంది దేవతలు ఒకవైపు నిల్చుంటారు. నిల్చున్నప్పుడు 10 లైన్లు ఏర్పడతాయి. ఒక దేవత ముందు ఒక లైన్ ఏర్పడినప్పుడు 10 లైన్లు ఒక దిక్కు నుంచి 10 లైన్లు ఒక దిక్కు నుంచి ఏర్పడినప్పుడు మొత్తము 10x10 ఏర్పడినప్పుడు 9x9 గల్లు ఏర్పడతాయి. అవి ఏకాశితి పదం అంటారు. అంటే 81 పదాలు ఏర్పడతాయి. 81 పదాలని 4 వృత్త ఆవరణగా తీసుకుంటారు. మధ్యన బ్రహ్మది కూర్చుంటాడు. మధ్య భాగంలో బ్రహ్మ కూర్చొని కంట్రోల్ చేసినప్పుడు మిగతా దేవతలు మిగతా భాగాలని ఆక్రమిస్తుంటారు. మిగతా దేవతలందరూ ఆక్రమిస్తారు. అట్లా మొదలు బ్రహ్మ 9 భాగాలు, రెండో ఆవరణలో 16 భాగాలు ఉంటాయి. మూడో ఆవరణకు వచ్చినప్పుడు 24 భాగాలు, నాలుగో ఆవరణ 32 భాగాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ 32 భాగాలు దేవతలు మనకి ఇంటి ద్వారంలో ఉంటారు. మన ఇంటికి 32 భాగాలు చేస్తే ఏ భాగంలో ద్వారం వస్తుంది, ఆ భాగంలో ఉన్న దేవతను బట్టి ఆ ద్వార ప్రభావం మన మీద చూపెట్టి మనకు సమస్యలు తీసుకురావడం, మంచి చేయడం చేస్తుంది. అది ఇలాగా ఉంటారు దేవతలు. ఒక వాస్తు పురుషుడు నేల మీద పడేసినప్పుడు ఈశాన్యంలో తలబెట్టి బోర్లో పడుకుంటాడు. పడేసి మీద దేవతలందరూ ఆక్రమిస్తారు.
ఆ దేవతల పేర్లు మీకు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నవి. ఆ వాస్తు పురుషుడు అలాగా బోర్లో పడుకొని తల ఈశాన్యంలో కాలు నైరుతిలో పెడతారు. ఒకవైపు అగ్నేయం ఒకవైపు వాయువులో తొడలు పెట్టి అలా పడుకున్నప్పుడు వాటి శరీర భాగాల మీద ఒక్కొక్క దేవత వాళ్ళ వాళ్ళ బలాలు శక్తులతోటి అనగబెట్టి అక్కడ ఆ శక్తితో అంచి ఉంచుతాడు. అది వాస్తు పురుషుడు అంటే. అయితే ఈ వాస్తు పురుషుడు ఈ దేవతలకు ఆక్రమించినప్పుడు ఒక వర్ణం కలర్ ఉంటుంది. ఒక్కొక్క దేవతకు ఒక వర్ణంతో వర్ణిస్తారు. పూజలో వస్తుంది అది. బ్రాహ్మణులు వాస్తు పూజ చేసేటప్పుడు ఆ వర్ణాలు కూడా చెప్తారు. కాబట్టి ఈ కలర్స్ మీకు అర్థం కావడానికి మాత్రం వేసింది, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. వీళ్ళందరూ దేవతలు వాస్తు పురుషుడు ఆక్రమిస్తారు. వాస్తు పురుషుడు ఆక్రమణ ఎలా ఉంటుంది మన ఇంట్లో అంటే, మనకు గృహ నిర్మాణానికి ఎంతైతే చేసుకుంటున్నామో మనకు ఎంతైతే అధికారం ఉంటుందో అంత మాత్రమే ఆక్రమిస్తాడు. ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు మనకు అపార్ట్మెంట్ ఫ్లోర్ లో మనకు ఎంతైతే అధికారం ఉంటుందో అంతవరకే ఆక్రమిస్తాడు. అంతేగా అలాగే అది 50 గజాల ఇల్లు కానీ 1 ఎకరంలో ఉన్న ఇల్లు కానీ ఆయన సమానంగా ఆక్రమిస్తాడు వాస్తు పురుషుడు. ఆ దేవత ఎనర్జీలు కూడా సమానంగా ఆక్రమించి వాటి వల్ల మంచి చెడుకు కారణమయ్యే అవకాశాలు ఉంటుంది. ఈ రంగులు ఇచ్చాను కదా, ఈ వర్ణాలు వాటి శక్తులు నిర్మాణంలో వస్తవి. ఒక ఇల్లు శంకుస్థాపన మొదలుపెట్టి పూర్తయ్యే లోపల 45 మంది దేవతలు ఒక్కొక్కసారి శంకుస్థాపన, ఒకసారి పిల్లర్లు వేసేటప్పుడు కొన్ని దేవతలు, గోడలు కట్టేటప్పుడు కొన్ని దేవతలు, తర్వాత రూప్ వేసేటప్పుడు కొన్ని దేవతలు, ఇంటిలో ఇంటీరియర్ కలర్స్ సున్నం వేసి గృహప్రవేశం రెడీ అయ్యే లోపల దేవతలన్నీ వాటి ప్లేస్లలో వాటి ఎనర్జీలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఈ కలర్ ఇలా ఉంటాయి. గృహప్రవేశం రోజు ముహూర్తంలో బ్రాహ్మణుడు మంత్రోచ్చారణతోటి వాటికి శంకుస్థాపన రోజేమో ఆహ్వానిస్తాడు. గృహప్రవేశం రోజు వాటన్నిటికీ పూజ చేసి వాటికి థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇలాగనే శక్తులు ఇలాగనే మీరు కంటిన్యూ అయ్యి ఈ కుటుంబానికి, ఈ గృహానికి, ఈ బిల్డింగ్ కి మీరందరూ సహకారం చేయాలని చెప్పి తన మంత్రాల ద్వారా మనకి వీటిని ఆహ్వానించి మనకు మంచి కలిగేటట్టుగా చేస్తాడు. అది వాస్తు పురుషుని ప్రభావం ఉంటుంది. చాలా మంది వెళ్ళి ఏదో శంకుస్థాపనాన్ని తెల్లవారుజామున పోయి కొబ్బరికాయ కొట్టి 2 ఇటుకలు పెట్టి వచ్చామా, ఇది చేశామా అని చేస్తారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల వాస్తు పురుషుడికి పద్ధతి ప్రకారం చేయలేకపోవడం వల్ల ఆ ఇల్లు కట్టేటప్పుడు సమస్యలు వస్తాయి. ఎలాంటి అంటే, అనుకున్నట్టుగా డబ్బులు సమయానికి అందకపోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టడం ఆలస్యం కావచ్చు, కట్టేటప్పుడు పనిచేసే లేబర్లలో ప్రమాదం జరగవచ్చు, లేకపోతే కాంట్రాక్టర్ మారొచ్చు, రకరకాల సమస్యలు. మన ఏది కూడా అనుకున్నట్టు జరగపోయే అవకాశాలు ఉంటాయి. వాస్తు పురుషుని మనము ఆహ్వానిస్తూ పూజ చేయకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేగాక మీకు ఇంకొక చిన్న స్లైడ్ తీసుకొని చూపిస్తాను. ఈ వాస్తు పురుషుడు మీరు చూడండి, ఈ బొమ్మలో ఈ వాస్తు పురుషుడు ఎలాగా ఉన్నాడో, ఏ శరీర అవయవం అయితే ఉన్నదో ఆ శరీర అవయము ఏ భాగానికి అవుతుందో ఆ భాగంలో మన ఇంట్లో సమస్య ఉన్నప్పుడు శరీరంలో ఆ భాగానికి అనారోగ్యం వస్తుంది. ఆ భాగానికి శరీరంలో అనారోగ్యం వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక 4 దేవతల గురించి మాత్రం చెప్తాను. వాస్తు మండలంలో 45 దేవతల గురించి చెప్పడానికి వీలు కాదు, అది 3 గంటలు పడుతుంది టైం. అది వాస్తు చక్రంలో 10 బ్రహ్మ ఉంటాడు, ఆయన కేంద్రంలో ఉంటాడు. నాభిస్థానము, శిలాన్యాసము, శంకుస్థాపన టైంలో వస్తాడు ఆయన. తర్వాత బుధహారు అంటాడు. పృథ్వీధరుడు దేవత, తన ఉత్తర భాగంలో ఉంటాడు. ఛాతి ఎడమ వైపులో ఉంటాడు. మన ఇంటికి ఉత్తర భాగం అంటే ఛాతి ఎడమ వైపు. అక్కడ ఏమన్నా మన ఛాతి ఎడమ వైపు సమస్యలు వస్తే మన ఉత్తర భాగంలో సమస్య వచ్చినట్టు. ఇది ఇల్లు నిర్మాణం ప్రారంభించి కాలం చేసేటప్పుడు ఈ ఎనర్జీ వస్తుంది. తర్వాత ఆర్యమ తూర్పు భాగంలో ఉంటాడు, అతిథి పుత్రుడు. ఆయన కుటుంబ అభివృద్ధిని కాపాడుతుంటాడు. ఎలాంటి శుభకార్యాలనైనా ఆయన నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే, మనం తప్పు చేస్తే ప్రమాదాలు కల్పిస్తాడు ఈయన. తర్వాత వివశ్వాన్ వచ్చేసి దక్షిణ భాగంలో ఉంటాడు. ఈయనని మధ్యాహ్నం సూర్యుడు అంటారు. ఈయనని వివశ్వాను. కడుపుకి కుడి భాగంలో ఈయన శక్తి ఉంటూ ఈయన ఆక్రమించి ఉంటాడు శరీర భాగంలో. నిర్మాణం ప్రారంభించిన తర్వాత వస్తాడు. తర్వాత మిత్ర పశ్చిమ భాగంలో వస్తాడు.
ఉదరానికి ఎడమ భాగంలో ఉంటాడు ఈయన కూడా నిర్మాణంలో కాలమ్స్ స్టార్ట్ అయ్యి పిల్లర్స్ వేసేటప్పుడు ఈ ఎనర్జీ మనకు వస్తుంది. ఈ టైంలో ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనం చేసిన లోపం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇల్లు కట్టుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. యజమానికి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం ఆలోచించవచ్చు, మనం ఏం చేస్తున్నాం, ఏ స్టేజ్ లో కన్స్ట్రక్షన్ ఉంది, మనం ఏం సమస్యలు వచ్చినాయి, ఏం పొరపాటు చేసినావు, ఎలా సర్దిద్దుకోవచ్చో అవి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా నేను మాట్లాడుకుంటూ పోతే 45 దేవతల గురించి ఉంటుంది, అది మీకు చెప్పడం లేదు. ఒకటి చిన్న విషయం చెప్తాను, ఇక్కడ మర్మస్థానాల గురించి చెప్తాను. వాస్తుకి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంటుంది. ఏ శరీర భాగం వాస్తు పురుష మండలంలో ఏ శరీర భాగానికి ఆరోగ్య సమస్య ఉంటే ఆ శరీర భాగము మన ఇంటిలో ఏ భాగంతో ముడిపడి ఉందో ఆ భాగంలో ఏదైనా వాస్తు దోషం ఉంటే మనకు ఆ శరీర భాగానికి సమస్య వచ్చినప్పుడు అది డాక్టర్ కూడా అర్థం కాదు. అందుకని చాలా మంది డాక్టర్లకు అర్థం కాని సమస్యలు అలా ఉంటాయి. తర్వాత మన శరీరంలో చాలా సున్నితమైన ప్లేసులు ఉంటాయి, వాటిని మర్మస్థానాలు అంటారు. మీరు ఇందులో చూసినా ఎర్రటి చుక్కలు ఉన్నాయి కదా, అవన్నీ చాలా సెన్సిటివ్ పాయింట్లు. ఈ సెన్సిటివ్ పాయింట్లు ఫామ్ కావడానికి సికి దేవతకి వెళ్ళి మిత్ర వరకు, అతిథి నుంచి సుగ్రీవ వరకు, జయంత నుంచి భృంగరాజు వరకు ఒక లైన్ గీసుకున్నప్పుడు, అలాగే ముఖ్య నుంచి వృష, ఇలాగా ఆ దేవతల మధ్యన ఒక లైన్ గీసుకున్నప్పుడు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ పాయింట్లు వెరీ సెన్సిటివ్. ఆ పాయింట్లలో మనము పిల్లర్ రావద్దు, మొల కొట్టకూడదు, ఒక బలమైన వస్తువు పెట్టొద్దు. బలమైన వస్తువు అర్థం ఏంటంటే, ఒక సోఫా వేసాము, ఆ సోఫా కింద ప్లాట్ ఉంటే ఏం కాదు, ఆ సోఫా బరువుండి ఒక ఎడ్జ్ లాగా ఉంటుంది, కింద కాలు సోఫా లెగ్ ఎడ్జ్ లాగా ఉంటుంది. ఆ ఎడ్జ్ ఒక మొలలాగా ఒక మొలలాగా టచ్ అవుతుంది, గ్రౌండ్ ని గట్టిగా అక్కడ టచ్ అవుతుంది. ఆ సోఫాలో కూర్చున్నప్పుడు ఎక్కువ ఆ భాగానే టచ్ చేస్తుంది. అంటే ఇంట్లో ఎవరికైనా వాళ్ళ గ్రహచార రీత్యా బాగాలేదు అంటే, ఆ శరీర భాగానికి సమస్య వచ్చిందంటే ఆ ఇంట్లో ఆ శరీర భాగం ఉండే ఏరియాలో ఏ వస్తువు ఉందో చూసి పరిష్కారం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగా వాస్తుకి ఆరోగ్యానికి సమస్యలు, ఆరోగ్యం సంబంధం ఎలా ఉంటుందో అంటే ఈ మర్మస్థానాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది చాలా పెద్ద సైన్స్. మళ్ళీ ఆయుర్వేదంలో ఉన్న కఫాపిత వాత సమస్యలు తీసుకొని 3 భాగాలు తీసుకొని పంచభూతాలు విడిగా తీసుకొని 32 భాగాలుగా చేసినప్పుడు ఏ భాగంలో సమస్య ఉంటే శరీరంలో ఏ భాగంలో ఆరోగ్య సమస్య ఉందో వాస్తు ద్వారా కూడా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, ఆరోగ్య సమస్యలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాస్తుకి పంచభూతాల సంబంధం నేను డెఫినేషన్ లో చెప్పాను. వాస్తు అంటే ఏంటంటే పంచభూతాల మధ్య సమతుల్యత ఉండాలి. ఎవరో చెప్తుంటారు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు చెప్తారు వాస్తు అంటే ఏముంది, గాలి నీళ్ళు అన్ని గాలి వస్తే చాలు, వెలుతురు వస్తే చాలు. గాలి వెలుతురు రెండే కాదు కావాల్సింది, 5 తత్వాలు. మన శరీరంలో పంచతత్వాలు ఉంటాయి, వాయుతత్వం, అగ్నితత్వం, భూతత్వం, ఆకాశతత్వం, జలతత్వం. శరీరంలో ఏ తత్వానికి లోపం జరిగినా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గర పోతే చేయి పట్టుకొని చెప్తాడు మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది. అలాగనే ఇంటిలో కూడా ఏ తత్వం వల్ల లోపం వచ్చిందో ఒక వాస్తు కన్సల్టెంట్కి అర్థమవుతుంది, ఏ తత్వం లోపం జరిగిందో తెలిసిపోతుంది. అది ఆ పంచతత్వాలు సమతుల్యత ఉండాలి, పంచతత్వాలు బ్యాలెన్స్ ఉండాలి ఇంట్లో. అగ్ని, భూమి, ఆకాశం, నీరు, వాయువు, ఈ 3 కరెక్ట్ ఉండాలి. అది ఎలా ఉండాలన్న వాటి మధ్య సంబంధాలు చూసి చెప్తాను మీకు. నీరు ఆవిరైనప్పుడు గాలి అవుతుంది, నీరు ఆవినప్పుడు వాయువు అవుతుంది, వాయువులో ఉన్న ఆక్సిజన్ మండినప్పుడు అగ్ని అవుతుంది, అగ్ని ద్వారా మండి మిగిలిన బూడిద భూమి అవుతుంది, భూమి పై పొర పైన ధూళి పైకి వెళ్ళినప్పుడు ఆకాశం అవుతుంది, ఆకాశంలో ఘనీభవించిన నీరు మళ్ళా కిందికి వస్తే అది నీరు అవుతుంది, నీరు వాయువు అవుతుంది. శాస్త్రం చాలా టెక్నికల్ గా చెప్పారు ఈ పంచభూతాల మధ్య సంబంధం. నీరు వాయువునిస్తుంది, వాయువు అగ్నినిస్తుంది, అగ్ని భూమినిస్తుంది, భూమి ఆకాశాన్ని ఇస్తుంది, ఆకాశం నీరునిస్తుంది. ఇందులో ఏది కూడా ఎక్కువ తక్కువ కావద్దు. అయితే వాటి మధ్యన కంట్రోల్స్ ఉంటాయి, వాటి మధ్యన నియంత్రణ ఉంటుంది. మనం నీళ్ళని తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ నీరుని తీసుకున్నాం. నీరు అగ్ని నియంత్రిస్తుంది, ఎక్కడైనా మంట వచ్చిందనుకో నీళ్ళని చల్లేస్తే మంట ఆరిపోతుంది. అంటే నీటికి, జలతత్వానికి, అగ్నితత్వానికి కంట్రోల్ చేసే శక్తి ఉంది.
అదే అగ్ని బాగా మండింది, ఆకాశాన్ని దయించేస్తుంది, అంటే ఆకాశాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆకాశం దేని కంట్రోల్ చేస్తుంది? వాయువుని కంట్రోల్ చేస్తుంది. వాయువు భూమి కంట్రోల్ చేస్తుంది. బాగా గాలి దుమారం వచ్చినప్పుడు భూమి కూడా షేక్ అవుతుంది, భూమిని కంట్రోల్ చేస్తుంది. భూమి నీటిని ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది, నీటిని తనలోకి తీసుకొని నీటిని కంట్రోల్ చేస్తుంది. నీరు అగ్ని కంట్రోల్ చేస్తుంది, అగ్ని ఆకాశాన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఈ పంచతత్వాలలో పంచభూతాలలో ఏ తత్వాన్ని తీసుకున్నా మిగతా 4 తత్వాల మధ్యన సంబంధం ఉంటుంది. అట్లా ఉండి వాటి మధ్యన ఒక మంచి సమతుల్యత ఏర్పడి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. సమస్య రావడానికి అక్కడి నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? ఒక సమస్య ఎదురు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ నీరు తీసుకుందాం. నీరు ఆకాశం నుంచి పుడుతుంది, అది ఆవిరైతే నీళ్ళు ఇస్తుంది, అదే నీళ్లు అగ్నిని దహించేస్తుంది, అవే నీళ్లు భూమితోటి కంట్రోల్ చేయబడుతుంది. అలాగా ప్రతి తత్వం అలా లక్షణాలు ఉంటాయి. సరే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కిచెన్ తీసుకుందాం. నేను చాలా వరకు ఎప్పుడు ప్రతి క్లాస్లో చెప్తాను, మేజర్ ప్రాబ్లం కిచెన్ లో ఉంటుంది. మీరు కిచెన్ తీసుకుంటారు, కిచెన్ లో బ్లాక్ స్టోన్ ఉంటుంది, లేకుంటే బ్లూ కలర్ పెయింట్ ఉంటుంది, మంచి వుడ్ వర్క్ చేస్తారు. ఇంటీరియర్ డిజైనర్ మంచి కలర్ వుడ్, మంచి బ్లూ కలర్ షేడ్స్ వస్తట్టు చేస్తారు. బ్లూ అంటే వాటర్, మీ అందరు తెలుసుకోవాలి. బ్లూ అంటే వాటర్, నీల రంగు అంటే వాటర్ సింబల్. అది నీవు కిచెన్ 190 మంది ఆగ్నేయంలో పెట్టుకుంటారు, అంటే అగ్ని ఉన్న దగ్గర కిచెన్ పెట్టుకుంటాం. నువ్వు అగ్నితత్వం ఉన్న ఆగ్నేయంలో జలతత్వం ఉన్న బ్లూ కలర్ వేస్తే ఏమవుతుంది అంటే అగ్నితత్వం తగ్గిపోతుంది, మనకి జలుబు వస్తుంది. జలుబు వస్తే ఏం చేస్తాము? ఆవిరి పట్టుకుంటాము. ఎందుకు? నీరు ఎక్కువైందని. అదే ఇంట్లో ఆవిరి పట్టుకోలేము. ఈ సమస్య ఏమొస్తుంది? ఇంట్లో అయితే ఏమొస్తుంది? ఇంటికి ఆగ్నేయం మనకి సంపదను ఖర్చు పెట్టుకోవడం ఎలా చెప్తుంది అంటే సంపదను ఎక్కువ ఎలా చేసుకోవాలి అని చెప్తుంది. ఎగ్జాంపుల్, మనకు ధనం వస్తుంది ఇంట్లో, ఆ ధనము ఎక్కడ పెడితే అభివృద్ధి వస్తుంది, ఏ బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఏ ల్యాండ్లో ఉంటే అప్రిషియేషన్ వస్తుంది, ఎవరికి ఇస్తే 2 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అలాంటి ఆలోచన వస్తుంది. ఏ షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు వస్తాయి, అలాంటి ఆలోచనతోటి మనకు వచ్చిన డబ్బుని పెంచుకుంటాం. అదే అక్కడ బ్లూ కలర్ ఉంది, అక్కడ బ్లాక్ కలర్ ఉంది, టైల్స్ ఉన్నాయి అంటే ఏమవుతుంది? జలతత్వం ఉండి ఈ అగ్నితత్వానికి సంబంధించిన ధనాన్ని మీరు ప్రాపర్గా వాడుకోలేరు. అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చారు, వాడు తిరిగి ఇవ్వడిగా మీకు అసలు రాదు, మిత్తి రాదు. ఒక దగ్గర భూమిలో పెట్టుబడి పెట్టారు, అది అప్రిసియేషన్ రాదు. మీరు వ్యాపారం చేస్తుంటారు, మీ క్లయింట్కు క్రెడిట్ ఇచ్చారు, వాడు 30 రోజులు అంటాడు, 3 ఏళ్ళని డబ్బులు ఇవ్వడాడు. అంటే మనకు వచ్చే డబ్బులు రావు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో తప్పులు చేసి ఉన్నాయి పోగొట్టుకుంటాం. అలాగా జలతత్వము అగ్నితత్వం మధ్యన సంబంధం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం మీకు ఇంకా అర్థం కావడానికి. భూతత్వాన్ని తీసుకుందాం. భూతత్వము పసుపు రంగు ఉంటుంది, భూతత్వానికి పసుపు రంగు తీసుకుంటాం. ఒక్కొక్క తత్వానికి కలర్ తీసుకుంటాం, భూతత్వానికి ఎల్లో కలర్ తీసుకుంటాం. కానీ భూతత్వానికి వాయుతత్వము ఎగ్నెస్ట్, భూతత్వానికి వాయుతత్వం యాంటీ అవుతుంది. అంటే భూమి గాలి తోటి కంట్రోల్ చేయబడుతుంది. గాలి కలరు గ్రీన్ కలర్, అంటే వాయుతత్వానికి గ్రీన్ కలర్ ఇచ్చారు. అయితే భూతత్వం మన ఇంట్లో ఎక్కడ ఉంటుందంటే నైరుతిలో ఉంటుంది. నైరుతిలో మెజారిటీ 170 మంది మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటారు. ఆఫీసులో మీ ఓనర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ పెట్టుకుంటారు. కానీ అక్కడ గ్రీన్ కలర్ వేశారు అనుకోండి మాస్టర్ బెడ్రూమ్లో, ఏమవుతుందంటే భూతత్వం తగ్గుతుంది. భూతత్వ లక్షణం ఏంటిది? ఒక మంచి సంబంధాలు ఏర్పడము, ఒక మంచి క్రియేటివిటీ, నైపుణ్యము, వీటన్నిటికీ భూతత్వం, ఓపిక, ఇవన్నీ భూతత్వం నుంచి మనకు వస్తాయి ఇంట్లో. అయితే అక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఏమవుతుంది? ఈ భూతత్వం తగ్గిపోతుంది, తగ్గిపోయి ఓపిక ఉండదు.
భార్యాభర్తల మధ్యన ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఓపికగా విని మొత్తం విని ఎందుకలా అన్నారో అర్థం చేసుకునే శక్తి తగ్గి ఎమ్మటే ఆన్సర్ ఇవ్వడము, రియాక్ట్ కావడము, సమస్యలు రావడము, గొడవలు పడడము ఎక్కువగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి స్కిల్స్ అంతా తగ్గిపోతాయి. నా బాస్ నాకు రికగ్నైజ్ చేస్తలేడు, నేను చాలా కష్టపడుతున్నా, నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, నేను అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను, కానీ నా బాస్ నాకు ఇంక్రిమెంట్ ఇస్తలేడు, లేకపోతే నేను డాక్టర్ చెప్పాడు నీ ఆరోగ్యం బాగుందమ్మా, నీకు పిల్లలు అవుతున్నారు, పిల్లలు అవడం లేదు, జాబ్ రావడం లేదు. ఇలాంటి సమస్యలకు నైరుతిలో గ్రీన్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగా కలర్ కూడా ఈ పంచతత్వాల ద్వారా వాస్తు ఎలాగే సంబంధం ఉందో ఒక్కొక్క తత్వానికి ఒక రంగు ఉంటుంది. ఆ రంగు ఆ తత్వానికి సంబంధించి అది నియంత్రించబడుతుందా లేకుంటే సృష్టించబడుతుందా దాన్ని బట్టి ఈ వాస్తు కూడా ఈ పంచతత్వాల మీద ఆధారపడి నడుస్తుంది. అందుకనే వాస్తుకి ఏం కూలగొట్టకుండా ఈ పంచతత్వాలను వాడే ఒక డాక్టర్ లాగా మందులు ఇచ్చినట్టేనే వాస్తు సమస్యలు కూడా పరిష్కారం చూపెట్టొచ్చు. తర్వాత ఇక్కడ చిన్న మీకు ఒక ఐడియా ఇచ్చాను, వాయువుని తీసుకుంటే ఎట్లా నియంత్రిస్తుంది, అగ్ని తీసుకుంటే. ఇందులో కొన్ని స్లైడ్స్ మీకు పంపిస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే కొన్ని పంపిస్తాను. తర్వాత పంచభూతాలు, నీరు తీసుకుంటే చెప్పాను కదా, నీరు ఒక్కొక్క తత్వానికి ఒక రంగు, ఒక మెటల్ ఉంటుంది. నీటికి బ్లూ కలర్ తీసుకుంటాం, నీలం రంగు అల్యూమినియం మెటల్ తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఇంట్లో జలతత్వం ఎక్కువైంది, దాన్ని తగ్గించాలంటే భూతత్వం కావాలి. అలా అని చెప్పి నేను భూమి మట్టి పోయలేను కదా. అప్పుడు ఏం చేయాలి, భూతత్వానికి ఎల్లో కలర్, లేకపోతే భూతత్వానికి బ్రాస్ ఉంటుంది, ఇత్తడి, అలాంటి ఉపయోగించవచ్చు అన్నట్టు. అలాగా వాయువు గ్రీన్ కలరు, అగ్ని ఎరుపు, రాగి, భూమి పసుపు రంగు, ఇత్తడి, ఆకాశము తెలుపు రంగు, ఇనుము, అలాగా ఉంటుంది. మీకు ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేది అసలు దిశల గురించి మాట్లాడుకోవాలి. చాలా మందికి 8 దిశలు, 4 దిశలు రకరకాలుగా మాట్లాడతారు. ఏం చెప్తాడు, మీ ఇంటికి తూర్పు మారుతుంది కదా 6 నెలలకు ఒకసారి, ఇది తూర్పు ఎట్లా చెప్తావు, ఇది తూర్పు ఇక్కడ ఉందని, ఈ సూర్యుడికి ఇట్లా ఉంటాడు, ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడ వస్తాడు, మా కిచెన్ మీద నుంచి సూర్యుడు వస్తాడు, లేకపోతే మాకు ఈశాన్యంలో సూర్యుడు వస్తాడు అంటే అంత హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకొకటి, నిన్న ఒక ఆయన ఫోన్ చేసి సాయంత్రం సూర్యుడు వెస్ట్కుంటాడు అంటే, అది సూర్యుడు ఎక్కడుంటే అది ఈస్ట్ అయితే సాయంత్రం వెస్ట్ ఈస్ట్ అవుతుందా అంటాడు ఒక అతను. మన పక్కిళ్ళు వచ్చి ఒక అతను ఫోన్ చేస్తాడు ఇలాగనే, నీ ఇంటికి పక్కిళ్ళు అది వాళ్ళకి సౌత్ అయితే నీకు నార్త్ అవుతుంది, ఎట్లయితుంది అంటే, నా పేరు మీద నాకు ఎంత అర్హత ఉందో ఆ భూమి మీద మాత్రమే వాస్తు పురుషుని సూత్రాల ప్రకారం అది భాగాలు చేసుకొని డైరెక్షన్స్ ఐడెంటిఫై చేసుకోవడం పద్ధతి అది. అయితే వాస్తులు మనం 4 దిశలు తీసుకున్నాం, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పశ్చిమము. 0 degrees, 90, 180, 270 degrees. అలాగే దిశలు తీసుకున్నప్పుడు 8 తీసుకున్నప్పుడు ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమ, వాయువ్యం. ప్రతి దిశ 45 degrees ఉంటుంది. కానీ ఏమైందంటే విశ్వకర్మ ప్రకాశిక సమరాంగణ సూత్ర ద్వారా వేదాలలో వాస్తుకి ఏం చెప్పారంటే, మనకి 16 రకాల యాక్టివిటీస్ ఇచ్చారు ఇంట్లో, మినిమం అట్రిబ్యూట్స్ ఇచ్చారు. ఈ 16 రకాలను సెట్ చేయాలి ఇంట్లో, కానీ 8 డైరెక్షన్లే ఉన్నాయి. అయితే ఆ 16 రకాలు సెట్ చేయడంలో మధ్యలో వచ్చిన వాస్తు పండిట్లు అవి సెట్ చేయడం అర్థం కాక 8 డైరెక్షన్లు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు పుస్తకాలు. మీరు ఒక 10 పుస్తకాలు చదవండి, 10 రకాలుగా ఉంటుంది, మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు. ఇక్కడే మెయిన్ సమస్య వస్తుంది. అందుకనే దిశలు ఎట్లా గుర్తించాలి టెక్నికల్ గా మీకు చెప్తాను ఇప్పుడు.
ఒక స్క్వేర్ ప్లాట్ తీసుకుంటాను. తూర్పు ఇట్లా ఉందనుకుంటా నేను. తూర్పు ఇలా ఉంటే నాకు ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఉత్తరం ఉంది. అది మంచి చతురస్రాకారం ప్లాటు. నేను ఒక దీర్ఘచతురస్రాకారం తీసుకున్నాను. సో మీరు ఇదేమంటారు, ఎంత పెద్దగా ఉన్నా సరే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అంటారు. ఇంకో దీర్ఘచతురస్రాకారం ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నా ఆ మూలలు ఆగ్నేయం అవుతుంది, ఈశాన్యం అవుతుంది. మీరు చూడండి, సమచతురస్రంలో ఇలాగనే తీసుకున్నారు, ఆగ్నేయ మూల అన్నారు. దీర్ఘచతురస్రంలో ఇదే మూల అన్నారు. ఇక్కడ దీర్ఘచతురస్రంలో ఇదే మూల ఆగ్నేయం అన్నారు, ఈశాన్యం అన్నారు. మీరు ఇది సైన్స్ ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. ఇల్లు పొడవు మారినప్పుడు తప్పనిసరిగా అలాగ మూలలే ఆగ్నేయం ఉండాలని లేదు కదా. దానికి టెక్నికల్ గా చూస్తే ఇలా ఉంటుంది. మీరు ఇల్లు పొడవు బట్టి మీ ఆగ్నేయం, ఈశాన్యం ఎక్కడ ఉంటుందో ఇప్పుడు ఇలా ఉంటుంది. అది ఇది టెక్నికల్ ఎలా చెప్పాలి, ఇది గుడ్డిగా చెప్పకూడదు కదా. నేను ఒక సైంటిస్ట్ని, సైన్స్ లాగా చెప్పాలి మీకు. ఎట్లా చెప్పాలంటే, తూర్పు తీసుకుంటాను ఉదాహరణకి. తూర్పు అంటే సూర్యుడు ఉంటాడు అక్కడ. తూర్పు అంటే 90 డిగ్రీలు. తూర్పులో సూర్యుడు సంవత్సరానికి 2 రోజులు ఉంటాడు 90 డిగ్రీలల్లా. మళ్ళీ మీరు కరెక్టే విన్నారు, సూర్యుడు 90 డిగ్రీలల్లా సంవత్సరానికి 2 రోజులు ఉంటాడు. 365 రోజులలో 2 రోజులు ఉంటాడు తూర్పు 90 డిగ్రీలు. ఆయన ఏం చేస్తాడంటే, కుడివైపుకి 3 నెలలు పోతాడు, మళ్ళీ రావడానికి 3 నెలలు పడుతుంది. దాన్ని మనం దక్షిణాయనం అంటాం. అలాగా ఎడమ వైపు 3 నెలలు పోతాడు, మరి 3 నెలల తర్వాత వస్తాడు, దాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ సూర్యుడు ఛాయ మన ఇంట్లో పడుతుంది, సూర్యుడి ఛాయ. ఆ సూర్యుడి ఛాయను తూర్పు అంటాము. తూర్పులో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఎంతవరకు పడుతుంది, ఉత్తరాయణంలో ఎంతవరకు పడుతుంది, దక్షిణాయనంలో ఎంతవరకు పడుతుంది, ఆ టోటల్ ఏరియాని తూర్పుగా పరిగణించాలి. ఎలా అంటే, సూర్యుడు దక్షిణం వైపు పోయినప్పుడు 11.25 డిగ్రీలు మూవ్ అవుతాడు. ఉత్తరం వైపు పోయినప్పుడు 11.25 డిగ్రీలు మూవ్ అవుతాడు. బ్రహ్మస్థ సెంటర్ నుంచి చూసినప్పుడు, పాయింట్లోకి వెళ్ళి చూసినప్పుడు, ఇది ఇంతవరకు సూర్యుడి ఛాయ మన ఇంట్లో పడుతుంది. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ మధ్యలో పడుతుంది. ఆయన తూర్పు అయినా, దక్షిణం అయినా, ఉత్తరం అయినా అదే పడుతుంది. ఇది అట్లా తీసుకున్నప్పుడు మొత్తం మనము టోటల్ జర్నీ 22.5 డిగ్రీలు ఉంటుంది సూర్యుడిది ఇంట్లో, ప్రతి ఇంటికి. ఈ 22.5 డిగ్రీలు తీసుకున్నప్పుడు మధ్యన 360 డిగ్రీలు, మ్యాథమెటిక్స్ ప్రకారం సెంటర్ పాయింట్ 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీల సెంటర్ లో తూర్పు ఓన్లీ 22.5 ఉన్నాడు ఆయన. అంటే సూర్యుడు 360 రోజులల్లా మన ఇంట్లో 22.5 డిగ్రీలు మాత్రమే కవర్ చేస్తాడు. అంటే 360 డిగ్రీల ప్లేస్ లో 22.5 డిగ్రీలు అంటే భాగిస్తే మనకు 16 భాగాలు వచ్చినాయి. అంటే మీకు ఏమర్థమైంది, తూర్పు లాంటి ఏరియాలు, దిశలు మనకు 16 ఉన్నాయని. అంటే ఇలా ఉన్నాయని, ఇలా 16 దిశలు ఉన్నాయి. ఇప్పుడు ఆగ్నేయము, ఈశాన్యం, నైరుతి, వాయువ్యము అన్ని కరెక్ట్ వచ్చినాయి. తూర్పు ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, వాయువ్యము, పశ్చిమ వాయువు, ఉత్తర వాయువు, ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం వచ్చినాయి. మీకు వచ్చిన విషయం చెప్తా. ఇక్కడ అడుగుతారు, మా ఇల్లు కొంచెం క్రాస్ ఉందండి, మా కాలనీ లేఅవుట్ కొంచెం క్రాస్ ఉంది అంటే పెద్ద మనిషి వస్తాడు, వాస్తు పండితుడు. ఏం కాదండి, 30 డిగ్రీల వరకు తూర్పు అవుతుంది, 20 డిగ్రీల వరకు తూర్పు అవుతుందని చెప్తాడు. ఏమండి, మనం ఇక్కడ తీసుకుంది 0.25 డిగ్రీస్ కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుందాం ఒక దిశ కొరకి. 20 డిగ్రీలు క్రాస్ ఉందంటే ఒక దిశ మొత్తం క్రాస్ అన్నట్టే కదా. 90 డిగ్రీలు ఉంటే మాత్రమే కరెక్ట్ గా ఇది పనికి వస్తుంది. పొరపాటున తూర్పు మీకు ఇటువైపు మూవ్ అయింది అనుకోండి, అంటే మన ఇల్లు ఒక 110 డిగ్రీలు ఉంది, మన ఇల్లు ఒక 100 డిగ్రీలు ఉంది అనుకోండి, అంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉంది. దిశలు మొత్తం మారినాయి కదా. చూడండి, ఈశాన్యం ఎక్కడ పోయింది, ఆగ్నేయం ఎక్కడ పోయింది, నైరుతి ఎక్కడ పోయింది, వాయువు ఎక్కడ పోయింది. మీరు కరెక్టే ఉంటుందా మీ ఎంట్రన్స్ లో? మీరు కరెక్టే వంట చేసుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు ప్రతిదీ కూడా టెక్నికల్ గా పోతే తెలుస్తుంది. అలాగే మీ తూర్పు ఇట్లా వచ్చింది, పోనీ 70 డిగ్రీలే ఉంది, 80 డిగ్రీలే ఉంది మీ ఇంట్లో నిల్చుని చూస్తే మీ లేఅవుట్. కొన్ని లేఅవుట్లు 30 డిగ్రీలు 40 డిగ్రీలు క్రాస్ ఉంటాయి. అప్పుడు డైరెక్షన్ మొత్తం మారిపోతాయి ఇట్లాగా.
తప్పనిసరిగా డైరెక్షన్ అనేది ఇల్లు పొడవు వెడల్పుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఉత్తరం ఎక్కడ ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్క్వేర్కే మొత్తం ఆగ్నేయ మారింది, ఈశాన్యం మారింది, మీరు రెక్టాంగిల్కి ఇంకెంత మారుతుంది? మా ఈశాన్యంలో ద్వారం ఉందండి, మాది నార్త్ ఈస్ట్ అండి, అయినా మాకు కలిసి రావడం లేదండి, వీడు కష్టపడి సంపాదించుకుంటాడు, మీ నార్త్ ఈస్ట్ కొన్న కానించి మాకు బాగుందండి. ఆగ్నేయంలో వంట చేస్తున్నాడు ఇక్కడ క్యాండిడేట్ చూడండి, ఆగ్నేయం ఎక్కడ పోయింది, ఆ మూల ఆగ్నేయం అనుకొని వంట చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు, డాక్టర్ ఎన్ని మందులు వాడినా షుగర్ తగ్గదు, వీరింట్లో ప్రాబ్లం ఉంటుంది. ఆగ్నేయం ఎక్కడో పోయింది, ఆగ్నేయంలో వంటే చేయడు అక్కడ. కాబట్టి గుడ్డిగా ఏది కూడా నమ్మకూడదు, శాస్త్రబద్ధంగా మాత్రమే చూసి అర్థం చేసుకోవాలి. ఇట్లా 16 డైరెక్షన్లు ఉంటాయి. ఇవి మొత్తం 16 డైరెక్షన్లు. తూర్పు, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమము, వాయువ్యము, పశ్చిమ వాయువ్యము, ఉత్తర వాయువ్యము, ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, ఇలాగా 16 డైరెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క డైరెక్షన్ మనకి ఏం చెప్తుంది? ప్రతి డైరెక్షన్కి ఒక లక్షణం ఉంది. మన ఇంట్లో చేస్తున్న పనికి ఒక లక్షణం ఉంది. ఆ రెండింటి మధ్యన సఖ్యత ఉందా లేదా చూడాలి. ఉంటేనే మనం కరెక్ట్, ఆ ఇంట్లో పని కరెక్ట్ చేస్తున్నట్టు. మనం ఈశాన్యంకి వెళ్ళి మొదలు పెడదాం. నాకు ఈశాన్యం అంటే ఇష్టం అనుకుందాం, ఈశాన్యంకి వెళ్ళి మొదలు పెడదాం. చాలా మంది ఈశాన్యం అంటే చెప్తారు కదా ఫేవర్ కానీ. ఈశాన్యం అంటే మానసిక స్పష్టతనిస్తుంది. ఈశాన్యం అంటే ధ్యానానికి మంచిది. మానసికంగా బాగుండాలంటే ధ్యానానికి మంచిది. ధ్యానం తర్వాత ఏం కావాలి? వినోదం కావాలి. తూర్పు ఈశాన్యంలో విధానం సరదా ఇస్తుంది. తర్వాత సమాజం కావాలి, ప్రభుత్వం కావాలి, తూర్పున వస్తుంది. తర్వాత ఆతృత, ఎక్కువ ఆలోచనలు తూర్పు ఆగ్నేయంలో ఉంటాయి. సంపద పెంపు ఆగ్నేయంలో ఉంటుంది. సంపద రావడం ఉత్తరం, సంపద పెంపు ఆగ్నేయం, సంపద సేవ్ చేయడము, సంపదను పొదుపు చేయడము పశ్చిమ నైరుతి. జాగ్రత్తగా ఉండాలి. వినండి, సంపద ఉత్తరం రావడం ఉత్తరం నుంచి వస్తుంది, ఆగ్నేయంలో పెంపొందిస్తాము, ఖర్చు పెట్టేది మాత్రం పశ్చిమ నైరుతిలో ఖర్చు పెడతాము. అంటే ఇట్లా చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఏ పని ఎక్కడ ఎలా చేస్తే మనకు అది కలిసి వస్తుందనే తెలుస్తుంది. ఆగ్నేయము అగ్ని, సంపద, దక్షిణ ఆగ్నేయం అధికారము, విశ్వాసము, దక్షిణము మంచి కీర్తి, విశ్రాంతి, దక్షిణ నైరుతి ఏదైనా పడేయాలంటే ఖర్చు పెట్టాలంటే అది ఉంటుంది. నైరుతి సంబంధాలు, నైపుణ్యము, పశ్చిమ నైరుతి విద్య, పొదుపు, పశ్చిమము లాభాలు, మంచి ప్రయోజనాలు, పశ్చిమ వాయుము నిరాశ, చెడును తొలగించు, 2 లక్షణాలు ఉంటాయి దానికి. వాయువ్యము బ్యాంకు, డబ్బులు, తోడ్పాటు. ఇక్కడ వాయువ్యం అప్పులు, వాయువ్యము అప్పులు, సహకారము. ఇక్కడ కూడా డబ్బులు ఉంటాయి. ఏం డబ్బులు అవి? బ్యాంకు డబ్బులు అవి. తర్వాత ఉత్తరాయము ప్రేమ, ఆప్యాయత. ఉత్తరము ధనము, సంపాదించే అవకాశాలు. ఉత్తర ఈశాన్యంలో ఆరోగ్యము, వ్యాధి నిరోధక శక్తి. ఇలాగా ఈ 16 డైరెక్షన్లకి 16 గుణాల లక్షణాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం ఇంట్లో? తూర్పున బాత్రూమ్ ఉంది, తూర్పున బాత్రూమ్ ఉంది అనుకుందాం కొద్దిసేపు. ఏమైతుంది? బాత్రూమ్ ఏం చేస్తుంది? డిస్పోజ్ చేస్తుంది. చిన్న చెత్త అంతా బయట పంపించేస్తుంది బాత్రూమ్, మిగిలిన చెత్త అంతా బాత్రూమ్ బయట పంపించేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ బాత్రూమ్ లక్షణం ఏంది? బయట పంపించేది. కానీ తూర్పు మనకి ఏమిస్తుంది? అందరితోటి మంచి సహకారం ఇస్తుంది, సమాజం గురించి చెప్తుంది, సమాజంలో మన దేశము, రాజ్యము, ఊరు గురించి అందరితో బాగుండాలని చెప్తుంది. అలాగనే ప్రభుత్వ అధికారులతోటి, రాజకీయ నాయకులతో సంబంధాలు చెప్తుంది. అదే బాత్రూమ్ ఉందనుకో, ఇవన్నీ పనికిరావు. ఈ ప్రభుత్వంతో గొడవలు అవుతాయి, సమాజంలో గొడవలు అవుతాయి, నీకు అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయి? అక్కడ బాత్రూమ్ ఏం చేస్తుంది? డిస్పోజ్ చేస్తుంది. దాని లక్షణం పడేయడము, ఆ లక్షణాన్ని పడేస్తుంది, తూర్పు లక్షణాన్ని. చాలా మంది ఆగ్నేయంలో బాత్రూమ్ పెడతామంటారు. ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టమని ఏ శాస్త్రం లేదు.
తూర్పు ఆగ్నేయంలో ఉంది. మన వాళ్ళు అతి తెలివి కల్లోలు ఏం చేస్తారంటే తూర్పులో ఉంది కదా తూర్పులో పెట్టొచ్చు, ఆగ్నేయంలో ఉంది కానీ ఆగ్నేయంలో పెట్టొచ్చు అంటారు. మిత్రమా చాలా తప్పది. తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టాలి. తూర్పు ఆగ్నేయంలో ఏముంది? ఆతృత ఉంది. ఆతృత మంచిది కాదు కదా మనిషికి. అక్కడ బాత్రూమ్ పెడితే ఏమవుతుంది? ఆతృతను తీసేస్తుంది. అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది. కానీ తూర్పున బాత్రూమ్ పెట్టమన్నది బాత్రూమ్ తూర్పున కాదు, తూర్పు ఆగ్నేయంలో. ఆగ్నేయంలో కాదు, తూర్పు ఆగ్నేయంలో. తూర్పుకు ఆగ్నేయానికి మధ్యలో పెట్టాలి బాత్రూమ్. అది మెట్ల కింద వచ్చిందా, మెట్ల పక్కన వచ్చిందాగా సంబంధం లేదు అక్కడ. ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టిన వాళ్ళు చూడండి మీరు, ఇప్పుడు ఒక 28 మంది ఉన్నారు. ఇందులో కంపల్సరీ ఒక 2 ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటుంది. ఏమైతుంది? అక్కడ మన సంపదను మొత్తం పాడు చేస్తుంది. ఎలా పాడు చేస్తుంది? ఎవరైనా ఇంటికి వచ్చేసి ఓ 10 రూపాయలు ఏమైనా అడగంగానే వాడికి తీసుకున్న అర్హత ఉందా లేదా, వాడు నీకు మళ్ళీ ఇస్తాడా లేడా, ఏం ఆలోచించడానికి ఇచ్చేస్తాం పైసలు. వాడు మొఖం చూడకుండా పోతాడు, మళ్ళీ రాడిగా ఇవ్వడు. వాడు చుట్టం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవడన్నా తమ్ముడు కావచ్చు, బామర్ది కావచ్చు. లేదు ఓ ఫ్రెండ్ వస్తాడు, అక్కడ మంచి ప్లాట్ ఉందిరా ఇన్వెస్ట్ చేయి మస్తు పెరుగుతుంది అంటాడు. వానికి పెరుగుతుంది, నీకు పెరగదు, నీ కర్మ బాగాలేదు. అంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సంపదను దెబ్బతినే సమస్యలు వస్తాయి. ఒక ఆఫీస్లో ఉంది అనుకో, ఏమవుతుంది? కస్టమర్ డబ్బులు ఇవ్వడు, ఎగ్గొడతాడు, బాగా తిప్పించుకుంటాడు. ఇక్కడ బాత్రూమ్ ఉంది అనుకో, షేర్ మార్కెట్ అలవాటు ఉన్నోడు డబ్బులు పెడతా ఉంటాడు, పేకాట లాగా పెడతాడు, అప్పుల పాలవుతాడు. అది అప్పులు ఎట్లా పుడతాయా లేవో దాన్ని కరెక్ట్ పైకి చూడండి. ఆగ్నేయం కరెక్ట్ గా పైన బ్యాంక్ ఉంది, వాడు అప్పులు ఇస్తాడు, అది చెడిపోతే అప్పులు ఇస్తాడు, వాడు అప్పు తీర్చలేవు, ఇక్కడ పోగొట్టుకుంటాం. అందుకనే వాయువులో బాత్రూమ్ పెట్టొచ్చు అంటారు. వాయువులో బాత్రూమ్ పెడితే బ్యాంక్ కూడా అప్పులు ఎగ్గొడతాం, బ్యాంక్ అప్పులు ఎగ్గొడతాం, ఎక్కువ తెచ్చుకుంటాం. ఆగ్నేయంలో ఉంటే ఉన్నది పోగొట్టుకుంటాం, బికారి అయిపోతాం. ఎన్ని కుటుంబాలు అట్లా ఉన్నాయి. తర్వాత దక్షిణాగ్నేయం తీసుకుందాం. దక్షిణాగ్నేయంలో పొరపాటు అయితే నమ్మకం ఉండదు. ఎప్పుడు ఎవరన్నా చెప్పాలి, అరే నువ్వు చేస్తావురా, నువ్వు చేస్తావురా, నువ్వు చేస్తావురా, నువ్వు మంచిగా చేస్తావు. వాడికి ఎప్పుడు ఫోర్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. దక్షిణం వాడి పేరు ప్రతిష్టలు అన్నిటి నుంచి వస్తాయి ఒక మనిషికి. ఇక్కడ పేరు ప్రతిష్టలు అంటే ఏమైనా సాధించగలడు. తర్వాత విశ్రాంతి, ఇంటికి వస్తే ప్రశాంతంగా అనిపించాలంటే వాడు ఇక్కడ బాగుండాలి. దక్షిణం దెబ్బతిన్నదనుకో వాడు ఇంటికి రాడు, ఆఫీసే బాగుంది, లేకపోతే ఎవరింటికని ఉంటాడు, నేను ఇంటికే రాబుద్ది కాదు వాడికి. అలాగే దక్షిణ నైరుతి, ఇక్కడ ఏం పని చేసినా డిస్పోజ్ అయిపోతుంది. ఏం చేయాలి? అప్పుడు బాత్రూమ్ పెట్టాలి. అంటే వ్యయం కదా, ఖర్చు కదా. ఏం ఖర్చు అవుతుంది? బాత్రూమ్ పెట్టేస్తే ఖర్చు కాదు. చెత్త పెట్టాలి, స్టోర్ పెట్టాలి. పని అక్కడ ఏం పెడతాం మనం? చాలా వరకు డైనింగ్ టేబుల్ వస్తుంది, అంటే ఆరోగ్యాలు పాడైపోతాయి. డైనింగ్ టేబుల్ ఏం చేస్తాం? తినడానికి. ఏం తింటే ఏమొస్తుంది? ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీతో ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ తింటే పని చేయదు, తిండి ఒంటికి పట్టదు, అనారోగ్యం వస్తుంది. కొన్నిసార్లు మాస్టర్ బెడ్రూమ్ లో పార్ట్ అవుతుంది. అది మాస్టర్ బెడ్రూమ్ లో పార్ట్ అయినప్పుడు సరిగ్గా నిద్ర రాదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. నైరుతిలో సమస్యలు వస్తే ఏమవుతుంది? సంబంధాలు దెబ్బతింటాయి, పెండ్లీలు కావు, అయిన పెండ్లీలు పాడి చెడిపోతాయి. తర్వాత వాడికి స్కిల్స్ రికగ్నిషన్ ఉండదు, ఉద్యోగం రాదు. పశ్చిమ నైరుతి పొదుపు, ఏం పొదుపు చేస్తావు? కష్టపడి సంపాదిస్తావు, డబ్బులు ఊకే ఖర్చు పెడతావు. బ్యాంకులో 10 రూపాయలు పడుతున్నాయని తెలవంగానే ఖర్చులు వచ్చేస్తూనే ఉంటాయి. ఒక షాప్కి వెళ్తావు, ఒక 100 రూపాయల వస్తువు కొనుక్కుందామని షాప్కి వెళ్తావు. ఏం కొంటావు అక్కడ? ఆ 100 రూపాయల వస్తువు కొనగానే ఇంకా 1000 రూపాయల వస్తువు నచ్చుతుంది, అది నీకు అవసరం లేకుండా నచ్చేస్తుంది. పోయి ఆ వస్తువులు కొనుక్కొస్తావు. ఇంటికి వచ్చినాక ఏమర్థమైంది? ఈ 100 రూపాయలు వస్తే పనికి వస్తుంది, ఆ 1000 రూపాయలు వస్తే పనికి రాదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని బాధపడతావు. అలాంటి ఆలోచన వస్తుంది ఇక్కడ బాగాలేకపోతే. చదువు, పిల్లలు చాలా కష్టపడతారు కానీ రిజల్ట్ రాదు. వాళ్ళ క్లాసులో ఫస్ట్ ఉంటారు, ఏదడిగినా ఆన్సర్ చెప్తారు. పక్క స్టూడెంట్ ఏమడిగినా ఆన్సర్ చెప్తారు, ఇంటికి వచ్చి టకా ఆన్సర్ చెప్పేస్తాడు. కానీ యాన్యువల్ ఎగ్జామ్లో 0, ఏం రాయరు. సంవత్సరం అంతా కష్టపడతారు, యాన్యువల్ ఎగ్జామ్ రాయలేరు. అది ఇక్కడ ప్రాబ్లం. అంటే పడమర తీసుకుందాము, అక్కడ ఏ సమస్య వచ్చినా మనం పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. ఫుల్ డబ్బు, బిజినెస్ బాగుంది అనుకుంటాము, సంవత్సరం తర్వాత ఎక్కడ చూస్తే మిగిలింది ఏం ఉండదు. తర్వాత పశ్చిమ వాయువు, ఇక్కడ చాలా సమస్యలు ఏంటంటే మానసికంగా ఒత్తిడి, నిరాశ, సైకిక్ తయారవుతారు, చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ మాస్టర్ పిల్లల బెడ్రూమ్ లో అక్కడ బెడ్ పొజిషన్ వస్తుంది, పిల్లలు సరిగా చదవరు, చెప్తే వినరు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, చెడు అలవాట్లు వస్తాయి. ఇదేంటంటే పూర్వకాలంలో భర్త చనిపోయినప్పుడు భార్యకు వైధవ్యం చెందిన వాళ్ళకి ఇస్తారు ఆ రూము. ఇచ్చినప్పుడు నిరాశను తీసేస్తుంది, చెడు తీసేస్తుంది. అక్కడ నిరాశ ఉన్న వాళ్ళకు నిరాశను తీసేస్తుంది, మంచిగా ఉన్న వాళ్ళకి నిరాశను కలిగజేస్తుంది. చాలా జాగ్రత్తగా వాడాలి అది పశ్చిమ వాయువు.
వాయువ్యము ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, బ్యాంక్ సపోర్ట్ ఉంటుంది. ఉత్తర వాయువ్యము, ఒక ఆయన అడిగాడు ఉత్తర వాయువులో బాత్రూమ్ ఉంటే ఏమవుతుంది? ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు బాత్రూమ్ వల్ల. మేజర్ ప్రాబ్లం చెప్తా, మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, మీరు ఏమనుకోవద్దమ్మా. ఇది ఈ ఏరియా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా ఉపయోగం. ఇది సెక్సువల్ అట్రాక్షన్ కి పనికొచ్చేది. శృంగారాన్ని కొరకు శాస్త్రంలో రాశాడు, ఉత్తర వాయువులో శృంగారం పనిచేస్తుందని. ఇక్కడ శృంగారం పనికొస్తుంది కాబట్టి ఇక్కడ దేవత, నాగదేవత ఉంటుంది. ఇక్కడ దేవతలు ఇచ్చిన 45 మంది దేవతలు, అందులో నాగదేవత ఉంటుంది. ఇక్కడ పొరపాటున బాత్రూమ్ ఉంటే భార్యాభర్తల మధ్యన తృప్తి ఉండదు, శృంగారంలో తృప్తి ఉండదు. అంత ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అన్ని బాగుంటాయి. అక్కడికి వచ్చేసరికి తృప్తి ఉండదు. ఏదో ఒక కారణంతో ఇద్దరు తృప్తి చెందరు. దాంతో ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్ ఉంటే అవకాశాలు బాగా ఉంటాయి, 100% ఉంటాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయిలున్న అబ్బాయిలున్న వాళ్ళు పెళ్లి కొరకు ఎక్కువ ఆతృత చూపిస్తారు. ఇక్కడ పొరపాటున స్టడీ టేబుల్ ఉంటుంది. వాడు ఇక్కడ స్టడీ టేబుల్ ఉంటే మాత్రం మొత్తం డివేట్ అవుతాడు, సరిగ్గా చదవడు. చదువు తప్ప మిగతా పనులను చేస్తాడు. ఇలాగా దీని గురించి నేను 1 గంట మాట్లాడవచ్చు, ఒక్కొక్క డైరెక్షన్ గురించి. ఎందుకంటే ఇందులో అన్ని డైరెక్షన్ విడివిడిగా నేను రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను నా పిహెచ్డి కొరకు చేసినప్పుడు. తర్వాత ఉత్తరం అంటే అవకాశాలు ఇస్తుంది. ఏ అవకాశం ద్వారా మనకు డబ్బులు వస్తాయో ఆ ఉత్తరం చెప్తుంది. ఉత్తరం దెబ్బతినింది అనుకో ఏమవుతుందంటే మనకు మొత్తం బిజినెస్ ఆపర్చునిటీ కనిపిస్తాయి, కానీ మన అవకాశాలు తీసుకోలేము. ఉద్యోగ అవకాశాలు అందరికీ వస్తుంటాయి, మన దగ్గరకు వస్తే దెబ్బతింటాయి. ఎందుకో మనకి అర్థం కాదు. ఉన్న ఉద్యోగం పోవచ్చు, ఉన్న బిజినెస్ కొలాప్స్ కావచ్చు. అలాగా ఉత్తర ఈశాన్యం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. కరోనా టైంలో ఉత్తర ఈశాన్యం అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఎవరింట్లో అయితే బాగుంటుందో, లోపం లేదో వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ లోపం ఉండొద్దు అంటే ఇక్కడ ఆపోజిట్ కలర్ ఏముంది, ఎల్లో కలర్ ఉండొద్దు, రెడ్ కలర్ ఉండొద్దు, పింక్ కలర్ ఉండొద్దు, ఆరెంజ్ కలర్ ఉండొద్దు, ఈవెన్ డోర్ కర్టెన్స్ ఉండొద్దు, సోఫా సెట్ కూడా ఉండొద్దు. అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఏరియాలో. ఉత్తర ఈశాన్యంలో చాలా వరకు బాత్రూమ్లు ఉంటాయి. ఎవరికి ఉంటాయి? అపార్ట్మెంట్కి వెళ్ళండి, 3 బెడ్రూమ్ ఉంటుంది, మధ్యలో ఎంట్రెన్స్ ఉంటుంది. అది వెస్ట్ కానీ ఈస్ట్ కానీ మధ్యలో ఎంట్రెన్స్ ఉంటుంది. ఒక దిక్కు కిచెన్, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, ఇంకో కిచెన్, ఇంకో దిక్కు 2 బెడ్రూమ్లు, ఆ మధ్య 2 బాత్రూమ్లు. 2 బాత్రూమ్లు ఒకటి ఉత్తరం ఉంటుంది, ఒకటి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఉత్తర ఈశాన్యం బాత్రూమ్ ఉందంటే ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతిని మినిమం 4 to 6 years లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వస్తుంది? అది ఓనర్కి వస్తుందా, రెంట్కున్నోడికి వస్తుంది కాదు. ఆ ఇంట్లో ఎవడుంటే ఎవడి జాతకం కర్మ బాగాలేదో, ఎవడి గ్రాచారం బాగాలేదో వాడికి సమస్య వస్తుంది. అది ఇలాగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా టైం పడుతుంది. తర్వాత ఒక్కొక్క దిశ గురించి మనం మాట్లాడుకుంటే ఇలాగా చెప్తా నేను. ఒక్కొక్క దిశలో దానికి ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క దిశలో 16 దిశల గురించి మాట్లాడకుండా పోవచ్చు. ఏ దిశలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక 16 రకాల పనులు ఉంటాయి. పూజ, వంట, భోజనాల గది, స్నానం గది, డ్రాయింగ్, పడక, హాలు, అతిథి, గెస్ట్ రూమ్, స్టడీ, స్టోర్, పని మనిషికి బార్లు పెడుతున్నారు, బార్లు, స్టేర్ కేస్, ఇన్వర్టర్, మెడిసిన్స్, వాషింగ్ మిషన్, చెత్తబుట్ట, కంప్యూటర్, ఇవన్నీ ఏం చేస్తావి? ఆ దిశ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈశాన్యం తీసుకున్నప్పుడు మానసిక స్పష్టత వస్తుంది ఈశాన్యంలో. అప్పుడు ఏ పని చేస్తే అది బాగుంటుంది? పూజ మంచిది, వంటగది పెట్టొద్దు, ఆడ ఫైర్ పెడితే మానసిక స్పష్టత పోతుంది, ఆడ భోజన గది పెడితే చాలా ప్రశాంతంగా తింటాము. అదే స్నానాల గది పెడితే ఉన్నది విపరీతమైన సమస్యలు వస్తాయి. మానసిక స్పష్టత పోతే మెంటల్ డిసీజెస్ వస్తాయి. డ్రాయింగ్ రూమ్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటాం. అలాగా ఏ దిశకు ఏ లక్షణం ఉంది, మనం చేస్తున్న పని ఎలాంటి పని చేస్తుంది, ఆ రెండింటి మధ్యన సింక్రనైజ్ చేస్తూ ఏం పని చేయాలి, చేయకూడదు. ఆల్రెడీ మీ ఇంట్లో ఆ పని చేస్తే దానికి పరిష్కారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే ఒక పాత ఇంట్లో పరిష్కారం చేయాలంటే ఏమి కొట్టాల్సిన అవసరం లేదు, కూల్చకుండానే పరిష్కారం చెప్పొచ్చు ఈ వాస్తులో. తర్వాత పూజ గది అనేది పెట్టుకోవడానికి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, తూర్పులో పెట్టుకోవచ్చు, ఉత్తరంలో పెట్టుకోవచ్చు, ఉత్తర ఈశాన్యం పెట్టుకోవచ్చు. కానీ మనం ఫోటోలు పెట్టుకుంటాం ఇంట్లో. ఎవరైనా నిజంగానే గుడికి వెళ్తాము, యాత్రలకు వెళ్ళిన ఫోటోలు తెచ్చి ఇంటి నిండా ఫోటోలు పెట్టుకుంటాం. చాలా జాగ్రత్త ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటప్పుడు అది ఎక్కడ పెట్టుకుంటే మనకు పనికి వస్తుందో అక్కడ చూసి పెట్టుకోవాలి. ఈశాన్యంలో శివుడు, తూర్పులో రాధాకృష్ణులు, ఇవి అలాగా ఒక్కొక్క డైరెక్షన్ లో
ఒక్కొక్క డైరెక్షన్ లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతారు. అయితే నేను ఇవి మీకు పంపిస్తాను, అవసరం ఉన్న వాళ్ళకి ఎవరు ఏ ఫోటో ఎక్కడ పెట్టాలో మేము కలర్ ఫొటోస్తో సహా మీకు పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పంపండి, నాకు మేము పంపిస్తాం. తర్వాత ఇది డిస్కస్ చేయడానికి ఇంత టైం మనకు సరిపోదు కాబట్టి ఇది ఇలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్షన్ లో ఎవరు ఏ దేవతను ఎక్కడ పెట్టాలనేది శాస్త్రం ప్రకారం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఎంట్రన్స్ క్విక్ గా ఎంట్రన్స్ గురించి చాలా మీకు అపనమ్మకాలు మూఢనమ్మకాలు అన్ని రకాలు ఉంటాయి. ఈశాన్యం ఎంట్రన్స్ ఉందంటాడు ఆయన, 2 పెడతాడు, నాకు 2 ఉన్నాయి, హాల్కు తూర్పు దిక్కు పెట్టాను ఉత్తరం దిక్కు పెట్టిన అంటాడు. 2 ఈశాన్యం ఉన్నాయి అంటాడు ఆయన, నాకు ఉండేది ఒకటే ఈశాన్యం, 2 ఉన్నాయి అంటాడు. ఈశాన్యం అంటే అర్థం ఏంటంటే నార్త్ చివరి భాగము, ఈస్ట్ మొదటి భాగం, అంటే ఉత్తరం చివరి భాగము, తూర్పు మొదటి భాగం, ఈ రెండింటిని కలిపి ఈశాన్యం అంటారు. ఇక్కడ నా మౌస్ అందులో ఉత్తరం చివరి భాగం మంచి ఎంట్రెన్స్. మంచి ఎంట్రెన్స్ అంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలా వస్తాయి? దొంగతనం చేసిన రావచ్చు, అప్పు చేసిన రావచ్చు, కష్టపడ్డ రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, డబ్బులు మాత్రం వస్తాయి. 1వ నెంబర్ మీద ఎంట్రెన్స్ ఉంది అనుకుందాము, ఏమైతుంది? మనం అంతకుముందు సంపాదించింది ఇప్పుడు సంపాదించింది బయటికి వెళ్ళిపోతుంది. ఈశాన్యం అంటే ఉత్తరం చివరి భాగము, తూర్పు మొదటి భాగము. ఉత్తరం చివరి భాగంలో ఎంట్రెన్స్ ఉన్నప్పుడు మనకి సంపాదన వస్తుంది, తూర్పు మొదటి భాగంలో ఉన్నప్పుడు సంపాదన మొత్తం పోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంట్రెన్స్ విషయంలో. అది ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ కాబట్టి ఎంత బాగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ తీసుకుంటే ఒక ఆయన చెప్తాడు 9 భాగాలు అంటాడు, ఇక్కడ 9 భాగాలు అంటాడు, మధ్య భాగాలు తీసుకుందాం అంటాడు. అలా కాదు, ఇలా తీసుకున్నప్పుడు ఈక్వల్ రావడం లేదు, ఇలా తీసుకుంటే ఈక్వల్ రావడం లేదు. అప్పుడు ఏం చేయాలి? మనము దిశలకు ఏ ప్రిన్సిపల్ వాడాము? సూర్యుడు ఎడం వైపుకి కుడి వైపుకి 11.25 డిగ్రీలు మూవ్ అయినప్పుడు ఒక ఛాయ ఏర్పడుతుంది. అది మనకు 11-25 డిగ్రీలు అయినప్పుడు 360 డిగ్రీలతో భాగించిన 32 భాగాలు వస్తాయి. ఈ 32 భాగాలే 32 ద్వారాలు అవుతాయి. ఈ 32 ద్వారాలలో ద్వార దేవతలు ఉంటారు. ఏ దేవత లక్షణం ఎలా ఉంటుందో ఆ దేవత లక్షణాన్ని బట్టి ఆ ద్వారం ఉపయోగించవచ్చా లేదా అనే చెప్పాలి. ద్వారాలకు జాతకానికి సంబంధం లేదు, ద్వారాలకు మన పేర్లకు సంబంధం లేదు. ఇవి ఇట్లా 32 ద్వారాలు అన్ని ఈక్వల్ ఉంటాయి. ఏ రెక్టాంగిల్ తీసుకో, స్క్వేర్ తీసుకో, ఎట్లా తీసుకున్నా ఈక్వల్ ఉంటుంది. ఇది ద్వారాలు. ఇందులో మంచి ద్వారాలు అన్నప్పుడు ఉత్తరం తీసుకుంటే 3-4, తూర్పు 3-4, దక్షిణం 3-4, పడమర 3-4. ఇవి కాక ఉత్తరం 8వ భాగము, దక్షిణం 2వ భాగము, ఉత్తరం 5వ భాగము, ఇవి ఎక్స్ట్రా కొంచెం బాగుండే ద్వారాలు. ఇవి తప్ప ఎక్కడ ద్వారం పెట్టినా సమస్యలు వస్తాయి. ఓకే, తర్వాత ఒక ద్వారం తీసుకున్నప్పుడు చెప్తాను. ఈశాన్యంలో ఉత్తర ద్వారం ఈశాన్యంలో ఉంటుంది. 1వ భాగం తీసుకున్నప్పుడు అక్కడ దేవత శకి ఉంటాడు, మంచిగా ఎంకరేజ్ చేస్తాడు, యోగి ఉత్తేజపరుస్తాడు. కానీ ప్రతి చిన్న విషయంలో ఇంట్లో గొడవలు చేస్తారు. ఇంట్లో రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఇండస్ట్రీ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఆర్థిక నష్టాలు వస్తాయి, యాక్సిడెంట్లో ప్రాణాలు పోవచ్చు, యాక్సిడెంట్లో ద్వారా మనం ఖర్చులు పెట్టవచ్చు హెల్త్కు, హాస్పిటల్స్కి. అలాగా నా ఈశాన్యం ఎంట్రన్స్ ఉంది కానీ నా అప్పులపాలైనా అంటే గదే ప్రాబ్లం. మనకున్నది ప్లేసు అది ఈశాన్యంలో లేదు, ఈశాన్యంలో ఒక తూర్పు భాగంలో ఉందిరా బాబు అని చెప్పొచ్చు. అట్లా ఒక ఎంట్రన్స్ గురించి ఇలాగ నేను 32 ఎంట్రన్స్ల గురించి 32 స్టోరీలు మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. వీళ్ళ ఇంట్లో ఏమైందంటే వ్యాపారం వృద్ధి లేదు, పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నది, తప్పుడు వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు, మొత్తం పోయినాయి. ఇలా ఉంది. ఇందులో నేను ఇది ఈశాన్యం కాదు, ఈశాన్యం ఇక్కడ తిరిగింది. ఎందుకు తిరిగింది? ఇల్లు పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది, రెక్టాంగిల్ ఉంది, కానీ 0 డిగ్రీ లేదు. ఇది ఎట్లా చూస్తే ఇది 12 డిగ్రీలు క్రాస్ ఉంది. ఇల్లు 12 డిగ్రీలు క్రాస్ ఉంటే ఈస్ట్ మూవ్ అయిపోయింది, నార్త్ ఈస్ట్ మూవ్ అయింది, నార్త్ మూవ్ అయింది. ఈయన ఏం చేశాడు? పెద్ద మనిషి ఇక్కడ 2 ఎంట్రెన్స్ పెట్టాడు. ఇది ఈశాన్యం అనుకున్నాడు, ఇది ఈశాన్యం అనుకున్నాడు. కానీ అదృష్టం ఏంటంటే ఇక్కడ నెంబర్ 4లో ఎంట్రెన్స్ వచ్చింది. తూర్పులో 4th భాగం చాలా మంచిది, కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల చాలా అత్యధికంగా ఖర్చులు పెడతాడు. తర్వాత ఇక్కడ 6వ భాగంలో వచ్చింది ఉత్తరంలో, ఇది మంచి ఎంట్రెన్స్ కాదు. ఇక్కడ చూడండి, ఇంకా దక్షిణంలో 6వ భాగంలో వచ్చింది, ఇది చాలా డేంజర్ ఎంట్రెన్స్.
తర్వాత వీళ్ళ బాత్రూమ్ ఎక్కడ వచ్చింది? ఆగ్నేయంలో వచ్చింది. ఆగ్నేయంలో బాత్రూమ్ వస్తే ఏమైంది? ఇక్కడ తప్పుడు వ్యక్తికి పెట్టుబడి పెడతాడు. ఎవరో వచ్చి నేను బిజినెస్ చేస్తున్నాను, ఒక 5 లక్షలు ఏమంటే బిజినెస్ బాగా అనిపించి 10 లక్షలు ఇస్తాడు, ఉన్నాయి మొత్తం పోతాయి. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది. తర్వాత వీళ్ళింట్లో పిల్లలకు ఆరోగ్యం ఉండదు, బాగుండదు. ఎందుకంటే ఇలా పిల్లలు పడుకునే ప్లేస్ చూడండి, వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్, అంటే నార్త్ వెస్ట్ కి వెస్ట్ కు మధ్యలో ఉంది ఇలా బెడ్రూమ్. అందులో పడక ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుంది, చెడు అలవాట్లకు ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీకి వెస్ట్ లో బాత్రూమ్ ఉంది. వెస్ట్ లో బాత్రూమ్ ఏమంటుంది? వెస్ట్ మనకి ఏమిస్తుందంటే లాభాలు ఇస్తుంది, ప్రయోజనాలు ఇస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది. కానీ బాత్రూమ్ ఏం చేస్తుంది? సంవత్సరం దాకా పెట్టుబడి పెట్టిస్తుంది, చివరికి చూస్తే మనకు నష్టాలే కానీ లాభాలు చూపెట్టదు. అంటే వ్యాపార అభివృద్ధి లేదు, పిల్లల ఆరోగ్యం లేదు, ఆ ఉన్న కొన్ని డబ్బులు కూడా ఎవడికో ఇచ్చారు, మొత్తం పోగొట్టుకున్నారు, రోడ్డు మీదకి వచ్చారు. ఇలాంటి ఇల్లుని ఏం కూలగొడతావు? ఇది కూలగొట్టలేవు. కూలగొట్టకుండా దీనికి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, వీడైన బాగా మెచ్చుకున్న దగ్గరికి బాగా నువ్వు అది ఇదని బాగా మెచ్చుకున్నారు ఈ పెద్ద మనిషిని, ప్రశంసలు లొంగిపోయిండు, దానికి డబ్బులు ఇచ్చాడు, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది, ఉన్న డబ్బులు పోయినాయి. తర్వాత వీళ్ళ అమ్మాయి ఉంది, వీళ్ళ అమ్మాయి చెప్తే వినదు. ఇక్కడ నెంబర్ 7లో ఎంట్రన్స్ లో ఉంటే అమ్మాయి చెప్తే వినదు, ఆడపిల్ల వినదు. తర్వాత ఇంకేంటి? ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చినాయి. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మానసికంగా కుంగిపోలేదు. ఎందుకంటే ఈ మానసికంగా కృంగే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ వెస్ట్ కి వెస్ట్ కు మధ్యలో ఉంది ఇది. ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ వచ్చిందంటే మానసికంగా కృంగే లక్షణాలను తగ్గిస్తుంది. ఎన్ని బాధలున్నా ఎవ్వరు చెప్పుకోలేకుండా ఇంట్లో అలాగనే వాళ్ళే ప్రశాంతంగా ఉన్నారు ఇంట్లో. ఇంకోటి, వీళ్ళ కిచెన్ ఎక్కడ ఉంది? తూర్పులో ఉంది. వీళ్ళకి ఎప్పుడు సమస్య లేదు ప్రభుత్వంతో, పక్క వాళ్ళతోటి. ఇది ఆగ్నేయం అయింది కదా చూడండి, ఆగ్నేయం ఇక్కడికి వచ్చింది, ఆగ్నేయం పూర్తి ఇక్కడికి వచ్చింది. ఇది ఆగ్నేయం అనుకొని ఇక్కడ కిచెన్ పెట్టేశారు. ఇది సమస్య. జస్ట్ ఇలాగా ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ పోవచ్చు. అయితే ఇంట్లో సమస్యలకు ఇలాంటి సింబల్స్ వాడి మీకు పరిష్కారం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే టోటల్ వాస్తు అంతా కొన్ని టేబుల్స్ వేసి పెట్టింది నేను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గతంలో ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర. ఓకే, ఇప్పుడు మీకు చెప్తాం అనుకుని వీధి పోట్ల గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. చాలా మంది ఒక రకమైన అపోహలు ఉంటాయి వీధి పోట గురించి. అసలు వీధి పోట అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. వీధి పోట అంటే మీకు అసలు మీనింగ్ తెలవాలంటే, మనము ఒక రోడ్డు మీద ఒక మెటల్ తోటి చేసిన వెహికల్, లారీ, కారు, బస్సు, స్కూటరు, 2 వీలర్ ఏదో ఒకవైపు వస్తూ ఉంటుంది. రోడ్డు కట్టు ఒకవైపే వస్తుంటాయి, ఒకవైపు పోతుంటాయి. అయితే మన ఇంటి వాతావరణము, భూ వాతావరణము, ఆ వాతావరణంలో అయస్కాంత తత్వం ఉంటుంది. ఈ అయస్కాంత తత్వం ఏముంటుందంటే, ఈ అయస్కాంతం అవి జిగ్జాగ్ ఉంటాయి, ఒక ఆర్డర్లో ఉండదు అన్నట్టు. కానీ ఏం చేస్తే ఈ వెహికల్ ఒక దిక్కు ఇలాగా స్పీడ్గా వచ్చినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఒక ఆర్గనైజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఒక లారీ వస్తుంది అనుకుందాము, ఆ లారీ మెటల్ వెహికల్ అలా స్పీడ్గా వస్తుంటే లారీ ప్రయాణించిన ఏరియాలో ఉన్న అయస్కాంత తత్వాలన్నీ ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో వచ్చేస్తాయి. ఒక ఆర్గనైజ్ వచ్చినప్పుడు అయస్కాంత తత్వం ఏర్పడుతుంది. జిగ్జాగ్ ఉన్నప్పుడు అయస్కాంత తత్వం ఏర్పడదు, ఒక ఆర్గనైజ్ ఉన్నప్పుడు అయస్కాంత తత్వం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత తత్వం ఏర్పడి ఆ వెహికల్ ఎమ్మడి ప్రయాణిస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆ వెహికల్ ఒక స్టేజ్కి వెళ్ళినాక లెఫ్టో రైటో పోతుంది, ఆ రోడ్డు మాత్రం ఒక ఎదురుగా ఇంటికో గోడ తగులుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఈ లారీ ఎంత స్పీడ్ పోతుందో అంత స్పీడ్ లెఫ్ట్ రైట్ పోకుండా అలాగ ప్రయాణించి వచ్చి ఆ ఎదురుగా ఇంటి మీద పడుతుంది. అంటే ఇంటిలో ఉన్న వాళ్ళ మనసు మీద పడుతుంది. ఇంటిలో ఉన్న వాళ్ళ మనసు మీద పడ్డప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితిని చేంజ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టి ఆ తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలు వస్తాయి. అది వీధిపోటు అంటే. దానికి చిన్న గల్లి కూడా వీధిపోటు అని భయపడద్దు. ఇంకోటి, వీధిపోటు ఉన్నప్పుడు ఏ దిశలో వీధిపోటు ఉందని చెప్పాలంటే ఆ ఇల్లు పొడవు వెడల్పులు తీసుకొని
ఖచ్చితంగా నార్త్ ఎక్కడుందో చూసి దాని 16 భాగాలు చేసి ఏ భాగము రోడ్డు ఎంత తగులుతుంది చూసి అది ఆ భాగం మనకి ఏమిస్తుంది, అది మనకి ఇస్తుందా లేదా, మనకి సమస్య ఉందా లేదా అని ఆలోచించి ఆ ఇల్లు వీధిపోటు ప్రభావం ఉందా లేదా చెప్పాలి. వీధిపోటు ప్రభావానికి మీకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరెవరు కూడా గణపతిని పెట్టుకోవద్దు, చాలా పాపం చేసిన వాళ్ళు అవుతారు. గణపతి ఇంటి ముందర అమ్మవారు ప్రతిమ చేసుకొని పెట్టుకున్నారు కానీ పార్వతమ్మ గారు మన కాదు. మనకి ఇంటిలో ఉత్తరంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆయన మనకు అవకాశాలకు ఆటంకాలు కాకుండా చూస్తాడు. వీధిపోటుకు గణపతిని పెట్టకూడదు, పెడతారు పూజ అంటారు, రకరకాలుగా బయట వదిలేస్తారు. అలా చేయకూడదు, పాపం అది. వీధిపోటుకు దానికి ఏ దిశలో వీధిపోటు ఉంది, ఆ దిశ ఏ తత్వానికి, అది అగ్నితత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, తత్వం చూసి ఆ తత్వానికి ఏ మెటల్ ఉందో చూసి ఆ వీధిపోటు తగిలినప్పుడు ఆ వచ్చిన మ్యాగ్నెటిక్ ఇంపాక్ట్ అది తగలగానే ఇంకొక దిక్కు వెళ్ళిపోవాలంటే కండక్షన్ కావాలి, కండక్టింగ్ పెట్టాలి. రెసిస్టెన్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ లో వీధిపోటు ఉందంటే ఈస్ట్ అంటే వాయుతత్వం, వాయుతత్వానికి స్టెయిన్లెస్ స్టీల్ కావాలి. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని స్వస్తిక్ లాగా పెట్టినప్పుడు వీధిపోటు తగిలినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఆ స్వస్తిక్ ఇంపాక్ట్ ఏంటంటే క్లాక్ వైజ్ ఉంటుంది కాబట్టి అది ఆ ఇంపాక్ట్ బయటికి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి రాదు. అలా చేయాలి కానీ వినాయకుని పెట్టకూడదు. ఆయన వీధిపోటు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆ వీధిపోటుకు మీకున్న సమస్యకు సంబంధం ఉంటేనే భయపడాలి, అది వీధిపోటు అంటే. తర్వాత దిశల గురించి మీకు లాస్ట్ ఇన్ఫర్మేషన్ దిశల గురించి చెప్తాను. మీరు ఇది ఎట్లా అంటే ఒక ఇందులో పరీక్ష ఉంటుంది. ఈ ప్లాట్ ఫస్ట్ నేను ఈ ఊరికి వెళ్ళొద్దా లేదా, అది గ్రామారోహణం అంటారు. నాకు ఆ ఊరు పనికొస్తుందా లేదా అని, నాకు ఆ దేశం పనికొస్తుందా, ఆ దేశంలో నాకు ఆ నగరంలో పనికొస్తుందా లేదా, నేను ఈ సిటీలో ఈ ఏరియా నాకు పనికొస్తుందా లేదా, ఆ ఏరియాలో ఇల్లు కొనొచ్చా లేదా, ఫస్ట్ అది చూడాలి. తర్వాత ఈ దిశ పనికొస్తుందా లేదా, రెండోది అది చూడాలి. ఆ దిశ చూసేటప్పుడు ఏం చేయాలంటే భార్య భర్తలు ఇద్దరి పేరు మీద చూడాలి, ఒకరి పేరు మీద చూడొద్దు. ఎందుకంటే మన దగ్గర రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏం చేస్తారంటే, మీ భార్య పేరు మీద బాగాలేదు అన్నారు కదా సార్, మీ పేరు మీద కొనండి అంటారు. అది చాలా తప్పు. ఒక కుటుంబం కలిసి ఉన్నప్పుడు దాని బాధ్యత భార్యాభర్తల కుటుంబ పెద్దలు వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి పేరు మీద పనికొచ్చేటట్టు కొనాలి. ఇంకొకటి ఇందాక చెప్తాను మీకు, అక్కడ ఇల్లు కట్టేటట్టయితే మాత్రమే ఇద్దరి పేరు మీద కొనొచ్చు. లేదు అది కొని నేను అమ్ముకుంటాను, నా బిడ్డకి ఇస్తాను, నా కొడుకు ఇస్తాను, లేకపోతే రేపు పొద్దున్న అప్రిషియేషన్ కూడా కొంటున్నానంటే ఆ దిశ ఎవరి పేరు మీద బాగుందో వాళ్ళ పేరు మీద కొంటే కలిసి వస్తుంది. లేదు ఇల్లు కట్టుకోవాలంటే భార్య భర్తలు ఇద్దరి పేరు మీద చూస్తే ఎట్లా కట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీరు చాట్ బాక్స్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ కా తీసుకుంటాను. కా అంటే కరుణాకరన్ ఒక ఆయన ఉన్నాడు. కాలో కరుణాకరన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఆగ్నేయం పనికొస్తుంది, నైరుతి పనికొస్తుంది, ఉత్తరం పనికొస్తుంది, ఈశాన్యం పనికొస్తుంది. ఆయన భార్య పేరు పద్మ అనుకుందాము. ఆయన భార్యకి ఏం పనికొస్తుంది, దక్షిణం పనికొస్తుంది, నైరుతి పనికొస్తుంది. ఆయన భార్యకి ఏం పనికొస్తుంది, పద్మ అనుకున్నప్పుడు దక్షిణం పనికొస్తుంది, నైరుతి పనికొస్తుంది, వాయువ్యం పనికొస్తుంది, ఈశాన్యం పనికొస్తుంది. అప్పుడు చూడాలి కరుణాకర్కి ఏం పనికొస్తుంది, ఈశాన్యము, పద్మకి ఈశాన్యం పనికొస్తుంది. అంటే వాళ్ళు ఈశాన్యం కొనుక్కోవచ్చు, వీళ్ళు ఉత్తరం కొనుక్కోవద్దు. ఎందుకు కొనుక్కోవద్దు, పద్మకు ధన నష్టం అవుతుంది. ఉత్తరం కొంటే పద్మకు ధన నష్టం అవుతుంది, అప్పుల పాలు అవుతుంది. పద్మ పేరు మీద పద్మ భార్య పేరు పద్మ ఉంటే ఆ ఇల్లు ఉత్తరం పనికి అది వాళ్ళకు తూర్పు అస్సలు పనికిరాదు. కరుణాకర్కి తూర్పు ఇల్లు అస్సలు కొనొద్దు, ఈస్ట్ ఫేసింగ్ అని ఆయన ఎగబడి కొంటారు, కొనొద్దు. భార్య భర్తలు ఇద్దరికి మంచిది కాదు. ఒకరికి మృత్యుతో సమానము, ఒకరికి ఆర్థిక నష్టం వస్తుంది. అలాగా ఇద్దరు పేరు మీద చూసుకున్నాడు. భగవంతుడు అన్ని డైరెక్షన్లో ఈక్వల్ గా వాల్యూ ఇచ్చాడు. అంతేకాని దక్షిణ మంచిది కాదు, ఈశాన్యం మంచిదని చెప్పకూడదు. అందుకనే మనకున్న లెటర్స్ మొత్తము 8 భాగాలు చేసి ఒక్కొక్క దాని ఒరుగు అని ఆకా చాటా తాపా ఒరుగులు చేసి ఆ ఒరుగుకి ఆ దిశకు ఒకటో దాన్ని అలా కనెక్ట్ చేసి ఇచ్చాడు. ఇంకొకటి తీసుకుందాం, ఆ అనుకుందాం. ఆ అంటే ఆంజనేయులు, ఆయనకు ఈశాన్య పనికే రాదు అసలు. ఆయన మృత్యుతో సమానం ఆంజనేయులు. ఆయన ఏదో బ్రోకర్ చెప్పిండని చెప్పి ఈశాన్యం బాగుంది 4 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాడంటే ఏమవుతుంది, పనికి రాదు.
ఆయన భార్య పేరు మీద ఏముంది ఒకటి చూద్దాం, పా ఉంది, పద్మ ఉంది. అప్పుడు ఏం చేయాలి? భార్య పేరు మీద పెట్టి అమ్ముకోవడానికి పనికి వస్తుంది, అంతేగా నువ్వు ఇల్లు కట్టుకోవడానికి పనికి రాదు. లేదు ఆయన భార్య పేరు మీద సరళ ఉంది, తీసుకోవచ్చు. లేదు ఇక్కడ ఏముంది? రవి ఉన్నాడు, ఆయన ఈశాన్యం పనికి రాదు. ఆయనకు చూడండి ఇక్కడ పద్మ దక్షిణం పనికి వస్తుంది, చా పేరు మీద దక్షిణం పనికి వస్తుంది, ఆంజనేయులు అంటే దక్షిణం సూపర్ పనికి వస్తుంది, కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు ఇల్లు అది. ఇక్కడ మీకు చివరికి ఇంకో మాట చెప్తాను, ఇది అపార్ట్మెంట్ చూడనవసరం లేదు, ఓన్లీ ఇండిపెండెంట్ ఇంట్లకే చూడాలి. అపార్ట్మెంట్ చూడనవసరం లేదు. ద్వారానికి దిశకు సంబంధం లేదు. ద్వారం అనేది 32 భాగాలు చేసి ఏ భాగంలో వీలుంటే ఆ భాగంలో ద్వారం పెట్టుకుంటాము. దిశ ఏది పనికి వస్తుందని చెప్పాలనుకున్నప్పుడు మన ఇంటికి రోడ్డు ఏది ఉందో అది దిశగా చూసి అది పనికి వస్తుందో లేదు చెప్పాలి. చివరిగా మీరు మీ నక్షత్రానికి మీ రాశికి సంబంధం లేదు. మీరు వ్యవహారంగా మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలుస్తారో ఆ పేరు మొదటి అక్షరంతోటే చూడాలి, నామ నక్షత్రంతోటే చూడాలి. మీ నక్షత్రం ఇది, నా రాశి ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నాకు ఏది పనికి వస్తుందని అడగడం అనేది తప్పు. మీ పేరుకు మాత్రమే చూడాలి. ఇది వాస్తు అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటుంది.